కూర్చోవాలి. బయట నిలిచిన వాళ్ళందరూ కూడా దయచేసి లోపలికి వచ్చి కూర్చోవాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. మన కుర్చీలు చాలా ఉన్నాయి, కూర్చోండి. కూర్చోవడం ప్రశాంతంగా మాట్లాడతాం. బీసీలను చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీర్మాన్ మల్లన్న గారికి స్వాగతం. అదేవిధంగా సూర్యపేట బిడ్డ ఒక బిడ్డ మన వడ్డ జానయ్య యాదవ్ గారికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా సంగం సూర్యారావు గారు, ఆయన బీసీ టైమ్స్ పత్రిక ద్వారా తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తా ఉన్నారు, ఆయన కూడా స్వాగతం. ఆ తర్వాత అన్నకు అంటే అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా తీర్మాన్ మల్లన్న టీం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు రవి రవితో పాటు ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు తీర్మాన్ మల్లన్న టీం అధ్యక్షులు కూడా రండి, వేదికపైకి రండి. తర్వాత ఈ కార్యక్రమాలతో చూసుకోవాలి. దయచేసి ఇక్కడ బయట ఉన్న వాళ్ళందరూ కూడా, బయట నిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోండి. ఇంకా చేయకుండా మనకు మైత్రి యాదయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఎవరిని కూడా అనేలా భావించొద్దు, ఎందుకంటే మన కార్యక్రమం కాబట్టి అందరూ కలుపుకొని పోవాలి. బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గత కొంతకాలంగా కాదు గత 75 సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు మొత్తం కూడా బీసీలు అణగారిన వర్గాలుగానే ఉండిపోతా ఉన్నారు. ఇక్కడ అధికారానికి దూరంగానే ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ అధికారానికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ఎవరైతే రాజకీయాల్లో చైతన్యంగా ఉంటారో, ఎవరైతే అధికారానికి దూరంగా ఉంటారో వాళ్ళ సమాజాలు, వాళ్ళకు సంబంధించినటువంటి వర్గాలు అంతరించిపోతాయని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా 61 నుంచి 62% ఉన్నటువంటి బీసీలు ఎప్పుడు కూడా ఏ పథకం ఇస్తావు, మాకు ఏ కార్పొరేషన్ ఇస్తావు, లేకపోతే ఏదైనా పథకం మా గురించి ప్రవేశపెట్టరాదు, మా సంఘానికి మా కులానికి ఇది ఈ అనేటువంటి అడుగునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన ఓట్లు మనం వేసుకోకపోవడం వల్ల వచ్చింది. మున్నూరు రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఓట్లు మనం వేసుకోకపోవడం వల్లనే వచ్చింది. కాబట్టి రాజకీయంగా చైతన్యం లేనంత కాలం, జై కొట్టినంత కాలం 100% జరుగుతుంది. కాబట్టి అది జరగడానికి వీల్లేదు. చైతన్యమైనటువంటి ప్రజలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇది భారతదేశానికి ఒక దిక్సూచిగా చూపెట్టాలి. ఎందుకంటే అత్యధిక జనాభా అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రజలు ఇంకా కూడా ఇక్కడ భారత బతుకు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి రాజ్యాధికార దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసం అని చెప్పేసి తీర్మాన్ మల్లన్న ప్రత్యేకంగా బీసీ రాజకీయ సదస్సు నిర్వహించను. ముందుగా ఈ కార్యక్రమంలో జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాల వేసిందిగా తీర్మాన్ మల్లన్న గారికి, ఇది వడ్డ జానయ్య గారికి, తర్వాత సంగం సూర్యారావు గారికి, రవి, కొంతమంది అందరు లేవకండి. కొంచెం దయచేసి అందరు లేచి కూర్చోండి, కొంచెం కూర్చోండి. బట్టలు దయచేసి కూర్చోండి.
జ్యోతి ప్రజ్వలన మన జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా అతిథులందరినీ కోరుతా ఉన్నాం. నా పేరు కె శివన్న, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు. చంద్రశేఖర్ గౌడ్, మహబూబ్ నగర్ బీసీ మేధావుల సంఘ సభ్యుడు. నా పేరు వన్నాడు అంగన్న, రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు. సభకు నమస్కారం. నా పేరు కె వెంకటరాముడు, నేను రాష్ట్ర మేధా సంఘం గౌరవాధ్యక్షుడిని, మహబూబ్నగర్లో ఉంటున్నాను. నా పేరు ఎం పాండరంగ, బీసీ సమాజ్ రాష్ట్ర రైతు కన్వీనర్. సభకు నమస్కారం. నేను గౌలి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని, గౌలి వెంకటేష్. సభకు నమస్కారం. నా పేరు కె రాజు, బీసీ ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా పరిషత్గా పనిచేస్తున్నాను. బీసీ బంధువులకు వందనాలు. బీసీ సమాజ్ మామూలు ఉమ్మడి జిల్లాకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్వీనర్. అందరికీ నమస్కారం. నా పేరు భాండేకర్ విశ్వనాథ్, భవసార్ క్షత్రియ సమాజ్ పాలమూరు జిల్లా అధ్యక్షుడు. బీసీల ఐక్యత. సభకు నమస్కారం. సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు తీన్మార్ మల్లన్న గారికి నమస్కారం. నా పేరు బండి శివరామరెడ్డి, నారాయణపేట జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు. సభకు నమస్కారం. నా పేరు గురు నారాయణ యాదవ్, యాదవ్ ఇంటర్నేషనల్ ఫోరం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు. సభకు నమస్కారం. నా పేరు విజయ్ కుమార్, జిల్లా మేధావుల సంఘం అడ్వైజర్గా ఉన్నాను. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా పనిచేశాను నేను. నమస్కారం. అలాంటి టైంలో ఒక బలంగా, ఒక నినాదంగా, ఒక శక్తిగా మన ముందుకు రావడం, దాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవాలి. నిద్రాణంలో ఉన్నటువంటి వాళ్ళని మేల్కొల్పాలని వచ్చిన నిజంగా చెప్పాలంటే మనకు రాజకీయ చైతన్యం లేదు. ఎందుకంటే రాజకీయ చైతన్యం అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు, మనం ఏం మాట్లాడుతామంటే బెంగాల్లో ఎవరు ముఖ్యమంత్రి, అట్లాగే ఢిల్లీలో ఎవరున్నారు, పంజాబ్లో ఎవరున్నారు, మధ్యప్రదేశ్లో ఎవరున్నారు, ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసారు, ఇవి తెలిస్తే రాజకీయ చైతన్యం కాదు. మనం చాలా గొప్పగా మాట్లాడతాం. నేను అక్కడక్కడ నిలబడ్డప్పుడు మాట్లాడుతున్న మమ్మల్ని ప్రపంచ రాజకీయాలు మాట్లాడతారు. అది రాజకీయమైనటువంటి జ్ఞానం, అది చైతన్యం కాదు. మనకే నిజంగా రాజకీయ చైతన్యం ఉంటే 70 ఏళ్ళు వాళ్ళు ఎట్లా పరిపాలిస్తుంది ఎన్నడో తీసుకొడుతుంటే మనం ఈ రోజు కూడా ఎత్తుకున్నాం. రాజకీయ చైతన్యం లేదు. దాన్ని మేల్కొల్పాలని, దాన్ని రగల్చాలని, ఆ నిపుణులు కట్టిన నిపులాగా ఉన్నటువంటి మనందరిలో దాని శక్తిని పెట్టి తేవాలని వచ్చినటువంటి తీర్మానం అన్న గారికి అభినందనలు తెలియజేసుకుంటూ 2 నిమిషాలు చెప్తున్నాను. ముఖ్యంగా తిరుపతి లడ్డుకు చీమలు పట్టం. తిరుపతిలో లడ్డు ఉంటుంది కదా, చీమలు పట్టం. ఏమబ్బా ఏం మహిమ ఉంది, ఎందుకు పట్టవు చీమలు అంటే, చీమలు లడ్డు దగ్గర పోకుండా అక్కడక్కడ ముందర సక్కెర చల్లుతారు. చీమలు సక్కెర కాదని ఆడికి వెళ్ళిపోతాయి, లడ్డు కాడికి. మనందరికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ దేవాలయ కాబట్టి ఈ మనం కూడా వచ్చిన డైరెక్టరు అన్నీ ఉన్నామన్నా. మనం అంతా ఎన్నడూ మొత్తం తిరుపతి లడ్డు ఎప్పుడు తింటాం. లడ్డు తింటే ఆలోచన లేదు, మనకు సక్కెరకాయలో ఉన్నాం, అన్నీ కొట్లాడుతున్నాం. చాలా బాగా ఇంకొకటి చెప్తాను మీకు. మనకేమంటే చాలా మంది, నేను చిన్నప్పుడు కాల్గేట్ టూత్ పేస్ట్ ఉండే, లైఫ్ బాయ్ ఉండే, లక్ష సబ్బులు ఉండే. ఇప్పుడైతే చాలా సబ్బులు వచ్చినాయి, 100 రకాలు వచ్చినాయి. టూత్ పేస్ట్ 100 రకాలు వచ్చినాయి. కానీ నువ్వు కాల్గేట్ కొన్నా, తర్వాత పెప్సోడెంట్ కొన్నా,
అన్న నువ్వు ఇంకేదన్నా కొన్నా సెన్సోటైన్ కొన్నా పైసలు మాత్రం ఒకరికే పోతాయి. వాడే అన్ని పెట్టుకొని కూర్చున్నాడు, అన్ని పార్టీలను వాడే పెట్టుకున్నారు, పైన వాడే ఉన్నాడు. నీవెవరికి చేసినా ఎంకొస్తుంది, ఓటు ఎవరికి చేసినా ఆడుతుందన్నా. పొట్టిగా నేను కాల్ పెట్టుకో కొనుక్కున్నాం, నేను పెప్సోడెంట్ అన్ని వాళ్ళే. అర్థమైందా? మనం ఏం కొనాలో తెలుసుకొని ముందే పెట్టిండ్రు అండి, ఆ ముందన్నా వాళ్ళు కూర్చున్నారు. దయచేసి మిత్రులారా, రాజకీయ చైతన్యం అంటే రావాలి. ఇంత చరిత్రకు అవసరం ఇది. ఎందుకంటే ఇప్పుడు మెలుకోకపోతే కాదు. నిజంగా అన్న చెప్తున్నాడు, తెలంగాణ అనేది దేశంలో ఒక మోడల్ కావాలి. తెలంగాణలో ఎట్లా జరిగింది అనేది దగ్గరలోనే చూపించాలి మనక. ఎందుకంటే జిల్లా జిల్లా తిరుగుతూ ఉన్నారు, ఇప్పటివరకు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. మంచిగా వచ్చినటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెప్పుడన్నా బాగయ్యేది మనం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ మామూలు సమావేశాలుగా కాదు, ఇక మనసులో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్మెంట్ అనే కావాలి, అప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఒట్టిగా వచ్చి మాట్లాడితే మాత్రం కాదు. కాబట్టి ఆ నమ్మకం కూడా నాకు ఉంది. తప్పకుండా ఈసారి ఒక పెద్ద చైతన్యం, ఒక పెద్ద విప్లవమైనటువంటి భావాలు, ఒక బీసీ నినాదం కదా వస్తా ఉంది కనుక తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాలన్నా కష్టపడి పనిచేస్తాం, మీకు అండగా ఉంటాం. డెఫినెట్గా చాలా మంది విధాలు ఉన్నారు కదా, రకరకాల సంఘాలు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి కూడా పాలనలో చైతన్యం ఉన్నటువంటిదే ఎట్లా అంటే అట్లా చేయగలటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని డెఫినెట్గా ఇంతమంది వచ్చినారన్నా మీకు సంఘీభావం తెలిపి మద్దతు తెలిపి మీతో కలిసి నడవడానికి వచ్చినారు. అనేక సంఘాలు వచ్చినాయి, మీరు విన్నారు. ఇప్పుడు వేదాంతుల సంఘం కావచ్చు, రకరకాల కుల సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అట్లాగే న్యాయవాదుల సంఘాలు, అన్ని రకాల సంఘాలు కూడా ఇక్కడికి వచ్చినాయి. మన టీం ఉంది అంతకు మించి బలంగా. కాబట్టి మహబూబ్ నగర్ లో రాబోయే రోజుల్లో తప్పకుండా మనం అనుకుంటున్నటువంటి కళను నెరవేర్తారని సందర్భంగా కోరుకుంటూ, తప్పకుండా భగవంతుల శక్తిని కూడా మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. అంటే ఆయన ఏం చెప్తున్నట్టు ఒకటే మాట ఇచ్చిన బీసీల కోసం కొట్లాడాలి మల్లన్న ఈ రోజు. ఎందుకంటే ఒక పార్టీకి అంకితమై ఉండొద్దు మల్లన్న అని చెప్పని గతంలో, ఎందుకంటే ఒక పార్టీని అంటు పెట్టుకొని ఉంటే ఈరోజు బీసీలు మల్లన్న ఎంత నడవడానికి ఇబ్బంది పడుతుంది. వాస్తవానికి ఒకటి గుర్తు పెట్టుకోవాలా, బీసీలు ఇండివిజువల్ గా ముందుకు పోతే ప్రతిసారి తొక్కేసే పరిస్థితులు ఉండే. గతంలో కూడా తీసుకుంటే, ఎందుకంటే ఐక్యమత్యంతో బీసీలు ముందరికి పోయినప్పుడే ఎప్పుడైనా సరే మనం విజయం సాధించాం. వాస్తవానికి మొన్న ఈ మధ్యన నాగర్ కర్నూల్లో ఒక్క మా సగరులు ఒక మీటింగ్ పెడితే 15,000 మంది వచ్చిండ్రు. మరి వాస్తవానికి ఇదే మల్లలను మనం పెట్టుకొని, అదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా పెట్టుకొని మహబూబ్ నగర్ జిల్లాలో 1,00,000 మందితోటి సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వెనుకబడ్డ జిల్లా మన పాలమూరు జిల్లా. ఈ రోజు 130 బీసీ కులాలలో 90% కులాలు అసెంబ్లీ గోడను తాకని కులాలు ఉన్నాయంటే కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ వస్తే ఏ పార్టీ ఉన్నా సరే అగ్రవర్ణాలకు ఎలక్షన్ల టైంలో ఎవరైనా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు విడ్రా అయితే వాళ్ళకే ఇస్తున్నారు. బీసీలకు ఎక్కడన్నా ఎవరైనా గట్టిగా మాట్లాడే బీసీలను ఎప్పుడు కూడా దగ్గర తీసుకోరు. ఈ రోజు కొంచెం ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతున్నారు. సీఎం కావాలా బీసీ, ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. మల్లన్న స్థాయికి వస్తుందంటే మల్లన్నను ఉద్దేశించాలి. మరి మల్లన్నకి రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ మల్లన్న ఇంకా లేరా అని చెప్పని ఒక్కసారి మనం గమనించాలి. ఎందుకంటే ఏ వేదిక పైనైనా సరే ఈ రోజు బీసీల పక్షాన నిలబడి పార్టీ ఏదైనా సరే అగ్రవర్ణాలను ప్రశ్నించే తత్వం బయటికి వచ్చింది అంటే అది కేవలం మల్లన్న నుంచే అని చెప్పని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ మా సూర్యారావు ఉన్నాడు. వాస్తవానికి నేను అడిగింది ఎందుకు మీరు నల్ల షర్ట్ వేసుకుంటారు అని చెప్పని. అంటే అప్పుడు స్టార్టింగ్ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ఒక 10 మంది 15 మందితో కూర్చొని బీసీలకు రాజ్యాధికారం కావాలా, నా పోరాటం ఇది, ముఖ్యమంత్రులతోటి నేను పోరాడుతున్నా. అయితే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడిగిరంట, మరి ఎందుకు నువ్వు నల్ల షర్ట్ అంటే బీసీలకు రాజ్యాధికారం వచ్చిన రోజు ఈ నల్ల షర్టు మారుస్తా అని చెప్పారు. అంటే వాస్తవానికి ఒక అకుంఠిత దీక్షతోటి ఈ రోజు బీసీ సమాజ్ మదనాపూర్ కొత్త పక్కన ఒక సభ
చేయడం జరిగింది ఒక చౌరస్తా. వాస్తవానికి అట్లాంటి సభలు ఈ రోజు ఇంకా కూడా జరగాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఏ పార్టీలో ఉన్న వాళ్ళమైనా సరే ఇంటి గడప లోపల ఉన్నప్పుడు కులం, గడప దాటి బయటికి వచ్చినామంటే బీసీలం అందరూ కూడా ఒక్కటే అని. ఇంకొకటి, ఎందుకంటే ఈరోజు 36 కులాలలో బీసీలం ఒక్కటైతున్నామంటే ఒక ఆయన ఏం మాట్లాడతాడు, ఏ యాదవులు మీరు గట్టిగా ఉన్నారు రాబాయి మీరు పోరాడాలంటారు. ఇంకో ఆయన మీరు ముదిరాజులు అంటారు, ఇంకో ఆయన మీరు నాయి బ్రాహ్మణులు అంటారు, ఇంకో ఆయన మీరు రజకులు అంటారు, ఇంకో ఆయన ఉప్పదలని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. గాలో మనం చాలా హుషారుగా ఉండాలి వాస్తవానికి. ఎందుకంటే ఈ రోజు మనను విభజించి పాలిస్తేనే వాళ్లకు ఈ రోజు రాజ్యాధికారం బతుకుదేరు సాధ్యమవుతుంది. బీసీలు కానీ ఒక్కటై ముందరికి కదులుతే, అవును ఎక్కడెక్కడ గతంలో సంగం సుగారావు గారు చెప్పారు, ఏ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 119 నియోజకవర్గాల్లో ఏ కులం జనాభా ఎంత, ఏ నియోజకవర్గంలో ముదిరాజులు ఎక్కడ గెలవగలుగుతారు, సాగర్లు ఉప్పరులు ఎక్కడ గెలవగలుగుతారు, యాదవ సోదరులు ఏ నియోజకవర్గంలో గెలవగలుగుతారు. అక్కడ మనం బీసీలకు చేయాల్సిన పని ఒక్కటే, అక్కడ ఏ కులానికి అనుకూలంగా ఉందో మిగతా బీసీ కులాలందరూ కలిసి ఆ కులాన్ని బలపరచాలి. ఆ ఎవరైతేనేమి మన బీసీ అసెంబ్లీలో కూర్చోవాలి. 119 మంది ఎమ్మెల్యేలలో మన వాటా రావాలి. ఈ రోజు స్థానిక సంస్థలు మనం చూస్తున్నాం. నేను సర్పంచ్ కాబట్టి ఈ రోజు ఎక్కువ మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకునేది ఎవరు అంటే ఈ బీసీ బిడ్డలే. ఈ రోజు వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్ కావాలి, బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కావాలని మల్లన్న ఈ రోజు పార్టీలకు వెళ్ళి బయటికి రావడం జరిగింది. వారికి కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,000 సర్పంచ్ల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి, సర్పంచులు పెరుగుతాం, ఎంపీటీసీలు పెరుగుతాం, ఎంపీపీలు పెరుగుతాం, జడ్పీటీసీలు పెరుగుతాం, డిసిసిబి చైర్మన్ అవకాశం వస్తుంది, జడ్పీ చైర్మన్ అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అన్న మీ వెంట మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఏ కార్యాచరణ ఇచ్చినా ఆ కార్యాచరణను ముందుకు తీసుకుపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి క్షమించాలి, స్టేజ్ మీద పేర్లు చెప్పలేదు సమయం, అందరు మా జిల్లా పెద్ద హేమాయములు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి జై బీసీ, బీసీల ఐక్యత. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళ నాయకత్వం, నాయకత్వం. సింహాసనము మనదై ఉంటే సమాన చట్టము అమలవులో, ఆ సింహాసనము ఎక్కాలంటే ఈ సింహాలేకం కావాలో, మూకుమ్మడిగా తాడి చలిపి మన మృగాల నేలన పడదోతాం. రారండోయ్ రణనినాదమై లేవండోయ్, కదలండోయ్ కదం కదం కదపండోయ్, మనువాదుల జెండను వదిలేద్దాం, బీసీ జెండను ఎగరేద్దాం. మహాత్మ పూలై నినదిద్దాం, మల్లన్నయ్యి గర్జిద్దాం. పులి క్రోధోకి పోయి పులిని ఎదగొట్టే సాహసం బీసీలది. అందుకే బీసీలు పగ్గున మండాలి, ఈ సింహాలని ఏకం కావాలి. బీసీలు పగ్గున మండాలరా, తోడ గుండెల్లో పరమలై పేలాలరా, పగ్గున మండాలరా, తోడ గుండెల్లో పరమలై, బీసీలు పగ్గున మండాలరా, తోడ గుండెల్లో పరమలై పేలాలరా, బీసీలు ఏకమై, బీసీలు ఏకమై కదలి నడవాలి, పౌరులు ఏకమై పలిగీసి నిలవాలి, బీసీలు ఏకమై పక్కున మండాలి.
జాతి బలగాన్ని విలువాలయ్యా ఈ బహుజన రాజ్యాన్ని గెలవాలయ్యా పట్టున మండాలయ్యా బీసీలు పట్టున మండాలయ్యా గుండెల పరమలై పేలాలయ్యా బీసీలు పట్టున మండాలయ్యా గుండెల పరమలై పేలాలయ్యా పుడుతూనే పూసాగి తేలేదు భూముల్ని భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే రాజు లేలక ముందు రాజు లేలేటప్పుడు రాజ్యము రాజుది భూమెంత బీసీలే రాజ్యము రాజుది భూమెంత బీసీలే రాజ్యము రాజుది భూమెంత బీసీలే తెల్లోడు వచ్చాక ఇచ్చిండు పట్టాలు దున్నేటోనికి కాదు దోషటోనికి వాడు దున్నేటోనికి కాదు దోషటోనికి వాడు దున్నేటోనికి కాదు దోషటోనికి వాడు తెల్లోడి తొత్తులై పరిసిన దొరలంతా భూసాములుగా మారి బీసీలో దొక్కిండ్రు భూసాములుగా మారి బీసీలో దొక్కిండ్రు భూసాములుగా మారి బీసీలో దొక్కిండ్రు దున్నేటోనికి భూమి రాలేదురా దొరలకున్న భూమి పోలేదురా బీసీలు పక్కున మండాలరా గుండెల్లో పరమలై పేలాలరా బీసీలు పక్కున మండాలరా గుండెల్లో పరమలై పేలాలరా బీసీలు పక్కున మండాలరా గుండెల్లో పరమలై పేలాలరా బీసీలు లేస్తేనే బ్రిటిషోడు వెళ్ళిండు బీసీలు వస్తేనే తెలంగాణ వచ్చింది బీసీలు వస్తేనే తెలంగాణ వచ్చింది బీసీలు వస్తేనే తెలంగాణ వచ్చింది బీసీలు లేస్తేనే బ్రిటిషోడు వెళ్ళిండు బీసీలు వస్తేనే తెలంగాణ వచ్చింది బీసీలు వస్తేనే తెలంగాణ వచ్చింది బీసీలు వస్తేనే తెలంగాణ వచ్చింది రాష్ట్రంలో బీసీలు సగం పైన ఉంటే ఎలమలు రెడ్డిలు ఏలేటి దొరలైరి ఎలమలు రెడ్డిలు ఏలేటి దొరలైరి ఎలమలు రెడ్డిలు ఏలేటి దొరలైరి కాసేటి భూస్వామి దోసేటి పాలకులు దొరలు దోపిడీదారులు దోషడైనా లేరు దొరలు దోపిడీదారులు దోషడైనా లేరు దొరలు దోపిడీదారులు దోషడైనా లేరు కోట్లాది బీసీలు కలిసి వస్తే దొరలు కొట్టుకొని పోతారు మనము లేస్తే పట్టుకున్న వాళ్ళు వస్తే దొరలు కొట్టుకొని అదో బీసీలు పట్టున మండాలరా దొరల గుండెల్లో పరమలై పేలాలరా బీసీలు పట్టున మండాలరా దొరల గుండెల్లో పరమలై పేలాలరా మన మల్లన్న గర్జన ఎక్కడికి వెళ్ళాలి గల్లి గల్లీలో లొల్లి పుట్టించాలి వీర తెలంగాణ వీరులై లేవాలి వీర తెలంగాణ వీరులై లేవాలి వీర తెలంగాణ వీరులై లేవాలి అరే గల్లి గల్లీలో లొల్లి పుట్టించాలి వీర తెలంగాణ వీరులై లేవాలి వీర తెలంగాణ వీరులై లేవాలి వీర తెలంగాణ వీరులై లేవాలి కొత్తపల్లి జయశంకరుని అడుగయ్యి కొండ లక్ష్మణ బాబు పోరయ్యి లేవాలి కొండ లక్ష్మణ బాబు పోరయ్యి లేవాలి పోరయ్యి లేవాలి ఎక్కడ వరకు పోవాలి పల్లె నుంచి అన్నా కోరు కొండను ముట్టడించాలరా గల బీసీల జెండా ఎగరేయాలరా 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 థాంక్యూ అద్భుతమైన పాడవాడు అవన్నీ చెప్పకండి ఏం చెప్పాలనుకుంటో ఆ విషయం చెప్పేసండి అంటే మీకు మీ గురించి కాదు. పెద్దలకు ఈ సభకు వచ్చిన మా సోదరి మండలందరికీ ఈ సభ నమస్కారం. నేను వాక్యాలలో చెప్తాను అనుకుంటున్నా. బీసీ సమాజ్ వాళ్ళకు ఈ బీసీ చైతన్య సదస్సు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మనం వెళ్ళిపోతే చీలిపోతాం, కలిసి ఉంటే గెలిచి తీరుతాం. బీసీ కులగల చిన్న సభలలో స్థానిక సంస్థలలో సమావాట మన వినాదం. మన సీట్లు మనకు వస్తేనే బాగుపడతాం. బడుగుల బాగు దేశం బాగు. బీసీ సమైక్య దేశ సమైక్యత. బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం గలం విప్పుదాం, రచనలు చేద్దాం. ఒక్కటి నెతృత్వ రాలకుండా శాంతియుతంగా సమరం చేద్దాం. ఇది నేను సభాముఖంగా వివరించుకున్నా. ఈ అవకాశం జడ్జి గారికి ఎట్లా చెప్పారు అట్లా చెప్పారు, మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ. ఆ తర్వాత మరి అమెరికా పోతున్నారు, దేశం గొప్పగా చెప్తున్నారు. దేశం గొప్పగా ఉండొచ్చు కాక, కానీ మరి రైతు పండించింది రైతుకి ఎందుకు ఇచ్చలేదని చెప్పి అడుగుతున్నా. ఈ రోజు మిమ్మల్ని రేట్లు మీరే నిర్ణయిస్తారు, ఒడ్ల రేట్లు మీరే నిర్ణయిస్తారు, మరి ప్రతి ఒక్క రేటు మీరే నిర్ణయిస్తారు. ఇది ఎక్కటే అన్యాయం అడుగుతున్నా. కాబట్టి రాబోయే కాలంలో బీసీల గురించి మాట్లాడుతూ ఒక 20% వీలుంటే వీళ్ళు రైతుల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. నాకు
ఈ అవకాశం ఇచ్చిన సంఘం సూర్యరావు సార్ గారికి మరణ గారికి సభకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. జి లక్ష్మీదేవి గారు గుజరాత్ మహాసభ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు ఆమె మాట్లాడుతుందని కోరుతా ఉన్నాం. దయచేసి ఒక నిమిషం. సభకు నమస్కారం. నా వేదిక ఇచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న నేను ఒకటే చెప్తున్నా, మన పెద్దన్న అన్న మనకు పులి ఒక కోళ్ళ పండిస్తే బయటికి వచ్చి ఇప్పుడు గాండిస్తున్నాడంటే బీసీలే గాండిస్తున్నారు అనే లెక్క ఇప్పుడు ఇన్బార్ వల్ల బయటికి వచ్చిందంటే. ఎందుకంటే ఈ బీసీలందరూ అనగలుగుతున్నారు, మరి బీసీలనే ఈ ప్రభుత్వం అనగలిగినప్పుడు ఒక కథ అన్న చెప్పాడు అప్పుడు 10 సంవత్సరాల కిందట తీర్మానం వల్ల కాక నువ్వు ఆగి ఏదో వండుకున్నవే నా బీసీలంతా అప్పుడైతున్నారు అని తీర్మానం వల్ల ఒకసారి డైరెక్ట్ టీవీలోనే మాట్లాడిండు. తను అక్షరాలు చెప్తూ కాక ఏడుండవే నువ్వు ఎవరిని కేసీఆర్ ను అన్న పెద్ద మాట కాక అని ఎంత గౌరవంగా మందలిచ్చిందంటే అది ఆయన కూరలెక్కిందో ఎక్కడో మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒకటే ఇన్ఫార్మర్లంగా చేసే ప్రతి పనికి మనం బీసీల మందిరము కలిసి కట్టుగా పనిచేసి అన్న ఏమి చెప్పినా దానికి ముందుకు వెళ్దామని నా అభిప్రాయం. అన్న ఇప్పుడు వచ్చేటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, కౌన్సిలర్స్, కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయన్నా. ఒక్కటి మన బీసీలు అందరూ నిలబడ్డప్పుడు అందరూ అక్కడ ఎక్కువ సంఖ్య ఏ కులం ఉందో ఆ కులం క్యాండిడేట్ నిలబెడితే బాగుంటుందన్న. మిగతా అందరినీ కాంప్రమైజ్ చేస్తే మనకు కూడా గౌరవం దక్కుతుంది. ఇంకోటి అలా కాదంటే మన దగ్గర నుంచి ఒకరిని లాగుతారు, లాగి ఇప్పుడున్న ప్రభుత్వం లాగి ఏం చేస్తారే మీ వాళ్ళకి వ్యతిరేకంగా చెయ్యాలని కూడా జరుగుతారన్న. అలాంటివి దయచేసి మన వాళ్ళు అట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా కలిసికట్టుగా ఒక బీసీ బిడ్డ మన ముందుకు వచ్చి నేనున్నా మీకు అని గట్టిగా మనం మందలిస్తుంటే మనం ఎందుకు ముందు పోదన్నా? మనం వేసిన పొంగడి వేసినట్లే ఉంటే ఇంకెన్ని రోజులన్నా ఈ బానిస బతుకులు బతుకుదాం మనము. కాబట్టి ఈ బానిస బతుకులు మనకు అవసరం లేదు. మనము కూడా ఒక రాజులం అనుకుందాము, మనం ఒక మంత్రిని అనుకుందాము. ఇప్పుడు ఒక అన్న విజయ్ కుమార్ సార్ చిన్న కథ చెప్పాడు, ఆ లడ్డూలు ఎందుకు కట్టుకుంటారే మనము ఇప్పుడు మనకు లడ్డే ఉంది ఇక్కడ తీర్మానం వలన మన లడ్డు, ఆ లడ్డు దగ్గరికి మన చీమలందరూ ఎట్లా చూద్దాం. మరి అన్న మనల్ని దూరం పెట్టాడు, ఆయన మన కోసమే వచ్చింది. కాబట్టి మనం అన్నకు సహకరిద్దాము. అన్న ఏం చెప్పినా మనం దాన్ని ఫాలో అయినాము. అయ్యే మనము ముద్రాలు బీసీల ఐక్యతనే ఇది, ఏమి కాదు ముద్రాలు కాదు, బీసీల ఐక్యత ఇది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జై బీసీ ఐక్యవేదిక. ఈ హాల్లో ఇన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, తిరగకపోతే ఏమైతుంది? గాలి కాదు. మరి ఆ వాదాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఇలాంటి ఒక బల్బును వాడుకోవాలి, తిరిగే ఫ్యాన్ లాగా నేను చెట్లను కొడతా అంటున్నాడు. నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం, బీసీ బిడ్డల కోసం సిద్ధం అని చెప్తా ఉన్నాడు. అధికార పార్టీలో ఉండి ఒక బాటు మెంబర్ అయినా సరే పెంపుతూ బొరుకుతూ నా పదవి ఎక్కడ పోతుందో, నాకు వచ్చే ఒక పనులు ఎక్కడ రాబో అని చెప్పి బెదురుకునే తరుణంలో ఒక అధికార పార్టీలో ఉండి తన అడిగితే మంత్రి పదవైనా వచ్చి తన ఇంటి ముందర వాళ్ళ స్థితిలో ఉన్నా కూడా ఎలాంటి అడ్డమైన బెదిరింపులకు అధికార పార్టీ బెదిరిపోకుండా సస్పెండ్ అయినా కూడా తన వాణిని వేదిని బీసీ భావజాలాన్ని వినిపిస్తూ బీసీ గొంతుకై బీసీ ప్రజా గొంతుకై తన బీసీ భావజాలాన్ని అడుగడుగున రాష్ట్రం మొత్తంగా వినిపిస్తున్న గొప్ప జాతి బిడ్డ మొగోడు మనగాడు మల్లన్న. మనందరం సాధారణంగా స్వాగతం చెప్పాలి. చప్పలతోడైనా మనందరం బీసీలో కానా? బీసీలో ఉన్నారు కదా, ఎన్ని కులాలు ఉన్నాడు ఇంతమంది సోదరులు చెప్పారు. ఒక సమావేశానికి వచ్చిన అంటే మనం క్లాస్ ఒకే కులం సంబంధించిన బీసీలు నాగరికత నిర్మించిన వాళ్ళు, బీసీ జాతి బిడ్డలు. నేను అంటున్నా మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు ఒక అరుదైన జాతి మొక్క లాంటి వారు. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ డైలాగ్ కొడతారు కదా, అమ్మ అరుదైన మొక్కమ్మ మనం కాపాడుకోవాలంటాడు. లేదంటున్నా మల్లన్న గారు చాలా అరుదైన బీసీ జాతి బిడ్డ. ఇలాంటి మొక్కలు మనం కాపాడుకోవాలి. నేను నీడనిస్తా అంటున్నాడు. ఆ నీడ కింద మనం అందరం బతుకుదామని చెప్తున్నా. యాచించే స్థితిలో కాదయ్యా, బీఫామ్లు ఇచ్చేవాడు మనం ఉన్నాడు, వడ్డించేవాడు మనం ఉన్నాడు. మరి ఇలాంటి వారికి, ఇలాంటి గొప్ప మేధావికి ధైర్యానికి మనం సపోర్ట్ ఉండాలి. అడుగడుగున జన నీరాజనాలు పొందుతున్నాయి. ఇలాంటి బీసీ ద్రోహులు ఎంతో మంది ఉన్నారు. రాజకీయంగా ఎగిస్తాయి మంత్రులు, ఎన్నో పనులు తీసుకున్న వాళ్ళు అధికార పార్టీలో కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో కావచ్చు, అవినీతి పనులు కోట్లలో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, జైలు పాలేను. అలాంటి వారికి ప్రజాదరణ ఉంది కానీ మన మల్లన్నకు లేదా? మల్లన్న మోసగాడని కొంతమంది సోషల్ మీడియాలో చక్కలు కొట్టిస్తున్నారు. ఇలాంటి ద్రోహులు, ఇలాంటి అవలగాలు చెప్తే జరిగేది కాదు. అయ్యా ఒకప్పుడు తెలంగాణ వేరే, ఒకప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు వేరే, ఒకప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు వేరే. తెలంగాణ
మాత్రమే జెండా మోసిండ్రు. నేను అంటున్నా బీసీ బిడ్డలకు ఒకటే సమాచారం ఏదలుచుకున్నా, మనము చెప్పులకి కాలర్కి ఒక నామినేటెడ్ పోస్టులకు పరిమితం కావద్దు, నామినేటెడ్ పోస్టులు అడుగునే స్థితిలో కావద్దని చెప్తున్నా. ఏ పార్టీ జెండా మోయాల్సిన అవసరం లేదు. మన బీసీ పార్టీ జెండా మనం తీర్మానం మల్లనకు మన మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. మన శివరామన్న గారు, అదేవిధంగా నిర్మాణ మరణ గారు, పొట్టి జానయ్య గారు, మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, నాతో పాటు వెతుకున్నటువంటి బీసీ కులాల పెద్దలు, నా ముందున్న అనేక మంది పెద్దలకి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, చాలా సంతోషంగా ఉంది. చాలా నిర్మాణ మరణ గారిని మేము ప్రతి ఒక్క విషయంలో గమనిస్తూ ఉన్నాం. బీసీలు ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడితే ప్రభుత్వాలు ఏం చేస్తే గతం నుంచి చూస్తూ ఉన్నాం. అంటే కొండలక్ష్మి రాబట్టి మొదలుకుంటే మరో అనేక మందిని చూస్తూ ఉన్నాం. ఒకటే మనం మాట్లాడాల్సింది ఏంటంటే మొదట కూడా తీర్మానం మనం రావాలా రాకూడదని కూడా ఆలోచించినటువంటి. ఎందుకంటే బీసీలు ఉద్యమం చేసిన ఎవరో ఒక రంగం చెప్తారు, మళ్ళీ సంవత్సరాల తర్వాత పైకి లేవాలని ఒక బలమైన సంకేతం ప్రజల్లో ఉంది. కాబట్టి అదే మళ్ళీ నిర్మాణం అయితే ఒకటి ఆలోచన చేసామన్నా. మల్లన్న గారికి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ నుంచి తీర్మానం మల్లన్న గారు బీసీ చైతన్యం ఎక్కడ పనిచేసి అక్కడ మేము పాల్గొంటాం. అదేవిధంగా సురగంలో కూడా పాటిస్తా ఉన్నామన్నా. ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి పనిచేసిన కొంత దూరం ఉన్న సంఘాలుగా, కానీ మళ్ళీ చెప్తా ఉన్నామన్నా, ఇక్కడ నుంచి పాలమూరు బిడ్డగా మీ ఎవరు కలిసి నడుస్తామని ఇంత సమావేశం చెప్తా ఉన్నాము. అదేవిధంగా మనం ఒకసారి బీసీలకు చెప్తా ఉన్నాము, ఎన్నిసార్లు మనం యాత్రికంగా బతుకుతామని చెప్తున్నటువంటి పెద్ద మనిషికి మానేటికి మళ్ళీ కల్పించిన గజలకి ఏంటో బీసీ జనాభా తప్పదు పేపర్ నుంచి తినడానికి ఒకసారి మన సంపర్కులు అందరూ సపోర్ట్ అవుతుంది. ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం మనకి ఏర్పడుతుంది. ఇది కాదు ఇది కావాల్సిన విషయం ఏంటంటే బీసీలలో ఎక్కడ చైతన్యం వచ్చినా తొక్కడానికి ప్రధాన ముఖ్య పోసినటువంటి రాజకీయ పార్టీలకు మన గురుపాలను చెప్పాలంటే మిగతా బీసీ సంఘాలను కలుపుకొని నడవడన్నా జాతీయంగా కావాలి. ఏ కుల మీద కూడా కొనబడుతున్నారు. బీసీలు ఉన్నటువంటి కులాలు వేరు, కానీ బీసీ సమాజం కూడా సంకేతాన్ని బయటకు పంపేందుకు ఈ ప్రభుత్వాలు మన మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఈ దాడిని మనం అరికట్టాలంటే బీసీలందరూ కూడా ఏకం కావాల్సిందే. రాబో రోజుల్లో బీసీల సత్తాన్ని బీసీ రాజ్యాధికారిని బీసీకి వాట రాజ్యాధికారి దక్కించుకుని విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ సంఘానికి బీసీ సమాజ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై బీసీ. మల్లన్న గారి పాల్గొని రావడం మాకు సంతోషం. ఎందుకంటే మా ప్రభుత్వంగా హలో, ఈరోజు పాలమూరులో రావడానికి ఒక మల్లన్న, తొలుగు రఘు, మైపార్యాలో మేమంతా ఎట్లా ఉన్నాం. ఈ పాలమూరులో కూడా నేను కొంతమంది బీసీలు కానీ గెలిపించి మధ్యం వచ్చింది. ఆ జగన్ పాలనలు అధికంగా పాలకు చుట్టాము, భార్య చుట్టాము, వాళ్ళ చెప్పాను మా బీసీలు తొక్కేసినాం. కాబట్టి ఈ మీటింగ్ 2 days మేము బస్సు కూడా కొంతమంది అగ్రవాళ్ళు తొత్తులయ్యి ఇక్కడికి కూడా వాళ్ళని చర్చిలో తప్పి నీకు ఇల్లు ఇస్తాం, లేకపోతే నీకు అది పోస్ట్ పెట్టాలని ఆగుంటు. అయినా ఆగదు. 90,000-50,000 మంది తోటి మల్లన్న గారిని పాల్గొన అది కూడా ఎక్కువ మంచి పెద్ద ఎత్తున ఈరోజు మల్లన్న గారికి యావత్ తెలంగాణ అండగా ముఖ్యంగా పాలమూరు దగ్గర ఉంటాము. కాబట్టి అందరూ కూడా సమావేశంకు ధన్యవాదాలు. ఈరోజు రాజకీయ చైతన్య సదస్సు ఇచ్చేసిన ముఖ్య అతిథి అన్న తీర్మాన మల్లన్న గారికి, కొట్టే జానయ్య గారికి, సంగం శివరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీసీల పండగ మారబోతుంది. రేపు జరగబో స్థానిక సంస్థ ఎన్నికలు ప్రతి బీసీ బిడ్డ వార్డు మెంబర్ నుంచి జెడ్పీసీ వరకు ఖచ్చితంగా బరిలో ఉండాలని ఒకటి నినాదం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా మన ఓటు మనకే వేసుకుందామనే ఒక నినాదంతో రేపు భవిష్యత్తులో మనందరం ముందరికి వెళ్దాం. రేపు జరగబో స్థానిక సంస్థ ఎన్నికలు రిజర్వ్ స్థానాల్లో కూడా ప్రతి బీసీ బిడ్డ ఓటులో ఉండాలని కోరుచున్నామన్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇంకా ఎరకల వెంకటేష్ ఎరకల సంఘం అధ్యక్షుడిని మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఒక్క నిమిషం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై బీసీ. బీసీలు అందరూ మేలుకొని రాజ్యాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది.
ఈ అవకాశం 75 సంవత్సరాలు వెనుకబడి ఉన్నామని బీసీలు అందరూ చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఇప్పుడన్నా ఏకమై మరి 79 సంవత్సరం స్వతంత్రం వచ్చిన తర్వాత 79 సంవత్సరాలకు మళ్ళీ జరుగుతున్న ఎలక్షన్లు బీసీలే రాజ్యాధికారం సాధించి పెద్ద మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కలిసి బీసీ వాదమే కాకుండా వలన బహుజనవాదం అంటే ఈ తెలంగాణలో మన బహుజనవాదం చూసి మనం రాజకీయంగా ముందుకెళ్ళినట్లయితే ఇంకా బాగుంటుంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు, బహుజనులంతా బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమైన రోజు రాజాధికారం మనకు వస్తుంది, రాజ్యాన్ని ఏలుకోవచ్చు. ఇకనైనా బీసీలు అందరూ మేలుకొని ఏ రాగద్వేషాలు భావాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ రాజాధికార దిశానికి ముందడుగు వేయాలని కోరుకుంటూ జై భీమ్, జై ఏకలవ్య, జై జై ఏకలవ్య. అలా ముఖ్యంగా యాదవ్ ఇంటర్నేషనల్ ఫోరం ప్రతి సందర్భంలో కూడా బీసీలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మరి ఎప్పుడు పత్రికా రూపేణ చెప్తా ఉంది. అన్న తీర్మానం మల్లన్న గారు ఒక నిమిషం మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి బీసీ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ మధ్యకాలం లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగిన సందర్భంలో 2019 జనవరిలో వచ్చిన సందర్భంలో మేము చాలా మటుకు కూడా ఎక్కడ మీటింగ్ పెట్టి చెప్పినా మన సమాజం కదలలేదు. మొన్నటికి మొన్న కొత్త టీఎస్సీ చేసినప్పుడు జరుగుతున్న నష్టాన్ని అన్న టీవీ న్యూస్ లోపల తీర్మానం మల్లన్న గారు స్పష్టం చేయడంతో ఎంబడే నేను గ్యాదర్ చేసి జనరల్ ఆర్టికల్ రాస్తుంటాను. దిశ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది. మరి ఆర్టికల్ వచ్చిన సందర్భంలోనే మన మిత్రులందరూ కూడా మరి ఎంత అగ్రెసివ్ గా రెస్పాండ్ అనే విషయం తెలుస్తా ఉంది. చాలా మంది మిత్రులు ఆ రిజర్వేషన్ మీరు ఎట్లా రాస్తారు పేపర్ అని చెప్పి చాలా మంది కులం చెప్పరాదు కానీ చాలా మంది మిత్రులు కంటిన్యూగా బెదిరింపు కాల్చిన సందర్భాన్ని చూడడం జరిగింది. అన్న మేము ఇంటలెక్చువల్ ఫోరం నుంచి బీసీలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని చాలా సందర్భం లోపల మరి పత్రికా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు చెలకాని వెంకట్ గారు బీసీల గురించి మాట్లాడుతూనే ఆయా కులాలు చైతన్యవంతం కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. అలా ఈ సందర్భంగానే మరి సర్వే లోపల నేను అనుకుంటున్నా సర్వే లోపల మనందరం కూడా చైతన్యవంతం లేకపోవడం వల్లనే ఈ రోజు బీసీలు సరైన విధంగా నమోదు కాలేదనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక రెండో అంశం మరి 42% రిజర్వేషన్ సందర్భంగా మనందరం స్వాగతిస్తూనే ఆ రిజర్వేషన్లు అమలు లోపల మరి పుట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మనందరం చైతన్యవంతంగా ఉండి ఆ 47 రిజర్వేషన్ అమలులో భాగంగా ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో ప్రశ్నించవలసిన అవసరం మన కుల సంఘాలపై అందరిపైన ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తీర్మానం మల్లన్న గారు ఇంకొక విషయం మరి మహిళా రిజర్వేషన్ ని మనం స్వాగతిస్తాం కానీ అందులోపల రెడ్డివై రెడ్డమ్మ దొరమ్మ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు యాదవ ద్వయం ఏ విధంగా అయితే ఈ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ మా వాటా ఏ విధంగా ప్రశ్నించిందో ఆ ప్రశ్న ఈ రోజు ఉదయించాల్సిన అవసరం ఉంది. ఆ మహిళా రిజర్వేషన్ లోపల ఓబీసీ వాళ్ళ వాటా అడగాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మరి మనందరం కూడా బీసీల ఐక్యత ఎంతకు అమ్మగారు చెప్పిండ్రు ఎక్కడ ఏ కులము ఎక్కువ సంఖ్యలో ఉంటే వారికి మిగతా బీసీ కులాలు సపోర్ట్ చేయాలి చేసి అది ఏ పనిని కానీ ఆ పనిని తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి సదస్సులు పెట్టి మనం విజయం సాధించడం వల్ల అవుతాం. మరి చివరిగా మేమంతో మాకంతా అంటూ మనందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. కల్వకుర్తి నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షుడు రకుల్ గౌడ్ వేదికపైకి రావాలని కోరుతా ఉన్నాం. ఈయన ఒక్క హాఫ్ నిమిషం మాట్లాడతాడు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు ముఖ్యం నాకు చదువు రాదు, నేను అన్ఎస్కేటెడ్ పీపుల్స్ ఒకటి గమనించండి. ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నా మాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తీర్మానం మల్లన్న వచ్చిన వాళ్ళంటే అందరూ ఉన్నారు, అందరూ స్టేజ్ మీద మన మీటింగ్ మనమే అల్లరి చేసుకుంటున్నాము, వేరే వాళ్ళ మీటింగ్ లేదు. ప్రతి ఒక్కరికి కండువా గొంతులు వేసుకుంటే సిగ్గుపడుతున్నారు. నేను 1920 వచ్చి టీడీపీ పార్టీ నుంచి ఈ రోజు వరకు ఉన్న ఆ కండువ అనేది ఈ కండువ వేసుకున్నా. ఇది పక్కన పెట్టండి. ఎన్టీ రామారావు 1982లో తెలుగు ఆత్మగౌరవం తెచ్చి నెత్తి మీద పడితే నేను ఇప్పుడు వరకు ఉన్నా. అదే కేసీఆర్ తెలంగాణ తెచ్చి టీతో పడితే ఎక్కడున్నా మనము పాతాళం పోయినాము. అదే తీర్మానం మల్లన్న వచ్చిందని మనం వచ్చినాము 3 టీవీలలో. ఇప్పుడు ఏ టీవీ ఎన్నుకుంటారో మీకే వదిలిపెడతా. అది ఒక విషయము. ఇప్పుడు అందరూ మాట్లాడితే సంఘాలు పెట్టుకొని నాకు 60 సంఘాలు నాకు సంఘం పేర్లు అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తా, మనము ముందు రాజులము ఆ తర్వాత ముద్రాజులము ఆ తర్వాత ముందు అడుగు ఏమన్నా ఓటు అడుగు పైసడుగు
ఇప్పుడు తీర్మానం వల్ల వచ్చినాడు అనేది కాదు, మనము తీర్మానం వల్లనకు నాలుగు కరడు కట్టిన కార్యకర్తలు ఉండేలా పైసా ఇవ్వాల, ముందుకు నడిపిస్తేనే మనము ఊకి ఇక్కడికి రావాలని కాదు. మొన్న నేను ఒక వీడియో ఛానల్ చూసిన తీర్మానం వల్లనేది పైసలు మా దగ్గర కోర్టు నిజం కోర్టు దగ్గర హెలికాప్టర్ పోయిన సస్పెండ్ చేయడం జరిగింది. ఇది అంటే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరూ బీసీ జనసేన, బీసీ ఐక్య సంఘర్షణ సమితి, బీసీ జన చైతన్య మరి బీసీ ఐక్య సమితి ప్రతి అందరూ సంఘాలు మేము బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది పెట్టి ఈరోజు తీర్మానం వల్ల వస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో అందరూ ఏకం కావాలని ఖచ్చితంగా ఏకంగా ప్రతి స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని మన తెలంగాణ బిడ్డ మల్లన్న గారికి మేము విన్నపం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి రాబోయే స్థానిక సమస్యలు కార్పొరేటర్ గారిని బీసీలకు చెందాలని మరీ కోరుతున్నాము. మా వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాలి కానీ పోయి రెడ్డి సంఖ్యలో ఉన్నారు, ఇంకా రెడ్డిలు వెళ్ళే సంఖ్యలో ఉన్నారు, ఇంకా లేదు జనవా తక్కువ వచ్చింది. ఇది నాకు బాధగా ఉంది. దయచేసి థ్యాంక్ యూ అన్న. నిజంగా బాగా యాక్టివ్గా ఉంటాడు. తీర్మానం వల్ల టీంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. రవి మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన కుల సంఘాల నాయకులకు, వివిధ కుల సంఘాల బీసీ కుల సంఘ నాయకులందరికీ మరియు సంఘం చూడరానికి వట్టేజాన యాదవ్ గారికి మరియు తీర్మానం మల్లన్న గారికి కృతజ్ఞతలు. అయితే నేను తీర్మానం మల్లన్నతో గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. సో అన్న ఒకటే ఉద్దేశంతో నేను అన్నతో టీంలో పనిచేయడం జరిగింది. సో నేను ఆ రోజు ఒక చిన్న పాప ఆర్ట్ ఆపరేషన్ కోసం నేను మల్లన్న గారి దగ్గరికి పోవడం జరిగింది. వివిధ ఎంతో మంది రాజకీయ నాయకులను కలిసిండ్రు, కానీ ఆ పాపకి ఎవరు కూడా హెల్ప్ చేయలేకపోయారు. కానీ ఒక తీర్మానం మల్లన్న దగ్గరికి పోతే ఆ రోజు ఆ పాప ఆపరేషన్ కి 15 లక్షల ఆర్ట్ ఆపరేషన్ సర్జరీ చెప్పడం జరిగింది. ఆ రోజు డిసైడ్ అయినా ఉంటే తీర్మానం మల్లన్నతో ఉండాలి, ఉంటే తీర్మానం మల్లన్నతో ఉండాలని చెప్పి అప్పుడే డిసైడ్ అయినా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను మల్లన్నతో పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక్క పాప ప్రాణాలు కాపాడలేకపోయారు. కానీ మల్లన్న ఏ పవర్ అధికారంలో లేకున్నా కూడా ఆ రోజు చిన్నపిల్లల ఆపరేషన్ చేద్దాం, అంతకంటే ఇంకేం కావాలి మనకు? ఒక నాయకుడు అంటే పేదలకు సేవ చేయడము ఆ నాయకుడు లక్షణం. అది తీర్మానం వల్ల ఆ రోజు నేను చూసిన. నేను ఒకటే అనుకున్నా, అన్న నేను చచ్చ వరకు నీతోటే ఉంటా, ఏదేమైనా సరే నీ ఎమ్మ నడుస్తా అని చెప్పి ఆ రోజే డిసైడ్ అయినా. అప్పటి నుంచి నేను తీర్మానం మల్లన్న కోసం పనిచేయడం జరుగుతుంది. అదే విధంగా నేను అనుకున్నా, మల్లన్నని పిలిచి మన మామనార్ గడ్డపైన ఒక మీటింగ్ పెట్టాలి, ఒక పెద్ద మీటింగ్ లో మల్లన్నతో మాట్లాడించాలని నేను అనుకున్నా. ఏ రోజు మీటింగ్ లో పిలిపిస్తే అప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ రోజు మన మీటింగ్ లో చేరే కూడా చేసిర్రు. సో తర్వాత కూడా ఎప్పుడైనా ఒకసారి మన మామనార్కి పిలవాలని చెప్పి నేను గట్టి అనుకున్నా. అన్నని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత అన్న ఒక బీసీ నినాదంతో ముందుకు పోయిండు. తర్వాత అన్న అట్లాంటి నాయకుడు ఈ రోజు మన బీసీల తరఫున నిలబడిండు. కాబట్టి ఎలాగైనా నేను మల్లన్న మామనార్కి తీసుకురావాలని చెప్పి నేను అనుకోని ఈ రోజు మీటింగ్ చేయడం జరిగింది. సో నాకు ఈ రోజు మీటింగ్ కోసం కూడా ఎంతో మంది ఇక్కడ ఉన్న బీసీ కుల సంఘ నాయకులు కూడా నాకు సహకరించడం జరిగింది. అందులో మన మైత్రి యాదన్న, మూడల శ్రీనివాస గారన్న మరియు కొరమని వెంకటయ్య గారు, మిగతా కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు నాకు ఇక్కడ అందరూ కూడా కమ్యూనికేట్ అయి నాకు హెల్ప్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మరియు ముఖ్యంగా మన పబ్లిక్ ని మొబిలైజ్ చేయడానికి జ్ఞానభారతి స్కూల్ తరఫు నుంచి మన లక్ష్మణన్న గారు కూడా కొన్ని బీసీ వాళ్ళ ముందరికి వచ్చి కూడా ఈ రోజు మన బీసీలను ముందరు తీసుకురావడానికి అన్న కూడా కొన్ని బస్సులు ప్రొవైడ్ జరిగింది. అన్న మీకు చాలా కృతజ్ఞతలు అన్న. అయితే ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, మన బీసీలు రాజకీయ పరంగా కానీ మరియు ఉద్యోగ అవకాశాల పరంగా కానీ ఇంకా వెనుకబడి ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మొత్తం అందరూ కూడా రెడ్డిలే కానీ ఒక్క బీసీ సీఎం కాలేకపోయారంటే మనం ఏ జనరేషన్ అప్పుడు దొరలపాలనే ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఇంకా దొరలపాలనే అనుభవించుకోవాలా? మనకున్న వాటా ఏంది? మన ఉన్న బీసీలు ఎంతమంది? కాబట్టి మనం కూడా ఒక సీఎం సీట్ కూడా ఇంతవరకు రాలేకపోయిందంటే ఒక్కసారి బీసీ ప్రజలను ఆలోచించుకోండి. ఈ రోజు మల్లన్న గారు ముందరకు వచ్చిన ఒక బీసీ నినాదంతో ఈ రోజు ముందరకు పోతున్నారు. కాబట్టి మల్లన్న లాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. మల్లన్న ఈ రోజు మనం అండగా ఎన్నుకోవడం మనం నడిపించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంతమంది కూడా ఎంతమంది నాయకులు
వాళ్ళు అగ్రవర్ణాలు ఎవరు మనకు కూడా ఏం చేయలేరు. కాబట్టి మనం బీసీ నినాదంతో ఈరోజు ముందుకు పోతున్నాం. కాబట్టి మల్లన్న లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి, మల్లన్నలకు సహకరించుకోవాలి. అన్నకి ఇంకో ఈ స్టేజ్ మీద చెప్తున్నా అన్న, మళ్ళీ మాకు ఇంకొక చిన్న అవకాశం ఇస్తానా, ఇంకో పెద్ద భారీ మీటింగ్ కూడా ఈ మామనాలో మేము పెడతామన్నా, దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసిన అందరికీ పెద్దలకు, కుల సంఘ నాయకులు, దయచేసి ఎవరైనా మాట్లాడగలంటారో తప్పు అనుకోవద్దు, సమయం తక్కువనందున. కాబట్టి ఎవరేమనుకోవద్దు, మనం ఇంకా పెద్ద మీటింగ్ ముందు ముందు నిర్వహించుకుంటాం. ప్రతి ఒక్కరు మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి అన్యత భావించుకోకుండా ఈరోజు సభను సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. జై బీసీ, జై మల్లన్న, జై మల్లన్న. థ్యాంక్ యూ పాలకొండ జిల్లా అన్ని కుల సంఘాల పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న మన బీసీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అన్న, ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు బీసీలకు కానీ రాజ్యాధికారం కొరకు కానీ మీరు పోరాడుతున్న పోరాటాన్ని చూస్తే మాకు ధైర్యం అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వెంటలు లేచి నిలబడతాయి. మీరు గతంలో 10 సంవత్సరాల ఒక గవర్నమెంట్ లో మిమ్మల్ని జైలుకు పంపించారు, మిమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పెట్టిండ్రు. ముఖ్యంగా మీరు గమనించాలి, ఇక్కడ ఉన్న ఒక ప్రతి ఒక్క బీసీ బిడ్డ మీరు గమనించాలి. ఎందుకంటే మనము ఈ రోజు మల్లన్న వచ్చింది మల్లన్న కూడా కాదు, మల్లన్నని ఏదో తీసేసినది కాదు, మల్లన్నని పార్టీలోకి నుంచి సస్పెండ్ చేసినది కాదు, మనందరినీ అవేర్నెస్ చేస్తున్నారు, మనందరినీ ముందుకు తీసుకుపోవడానికి చేస్తున్నారు. మీరు గమనించాలి. కొంతమంది ఈ రోజు మనం మీటింగ్ వస్తుంటే కొన్ని బస్సులు ఆపడం, కొంతమందిని రాకుండా మీటింగ్ రాకుండా చేయడం అనేది, ఇది మీరు అరిచేత్తో సూర్యుని ఉదయించే సూర్యుని అరిచేత్తో ఆడితే ఆడరు. ఇప్పుడు అంతం కాదు, ఇది ఆరంభం. కాబట్టి మీరందరూ బీసీ బిడ్డలంతా మీరు దయచేసి ఈ రోజు బీసీ బిడ్డలంతా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు చేసే ఈ మీటింగ్, ఈ అవేర్నెస్ అంతా ఎవరి కొరకు? మన కొరకు. ఇన్ని రోజులు పల్లకి మోసినాం, మనం కూడా పల్లకి మోయొద్దు, పల్లకిలో కూర్చోవాలి. రాజ్యాధికార దిశలో మనం పయనించాలి. ఒక్కసారి గమనించండి, చిన్న చిన్న పోస్టులలో మనము ఏదో అల్ప సంతోషం చేసి మనని అక్కడనే ఆపి తొక్కి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి నా విషయం చూస్తే బీసీగా ఉన్న డిసిసిబి చైర్మన్ దించి మళ్ళీ ఒక రేటింగ్ ఇవ్వడం అనేది ఒకటి ఎంతవరకు సమంజసం? నేనైతే అనే వాళ్ళని ఎంతో పోరాడినాం, కానీ మనని కానియరు. మన లోపల ఐకమత్యం అనేది తీసుకురావాలి, మనని విడదీస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి దండబెట్టి చెప్తున్నా, మన అందరి లోపల ఒక యూనిట్ అనేది రావాలి. మన అందరి లోపల కులాలకు చిచ్చు పెడతారు. ముదిరాజ్ అని, మునూర్కాప్ అని, గౌడ్ అని, యాదవ్ అని, రజకులని ఇట్లా విడదీస్తారు. దయచేసి అవకాశం వచ్చిన ఏ బీసీ బిడ్డనైనా సరే మనం చేత తీసుకొని వాళ్ళని గెలిపించాలి. ఇన్ని రోజులు వాళ్ళకు మనం ఓట్లేసినాం, పల్లకి మోసినాం, ఇప్పుడు అది చెల్లదు. మనం అందరం ధైర్యంగా ఎదిరించి అన్నకు తోడు ఉండాలి. ఏ అర్ధరాత్రి మల్లన్న మనకు పిలుపు ఇస్తే ఆ అర్ధరాత్రి మనం సింహాలాగా గర్జించాలి. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. అందరికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మీరందరూ మనం అంతా యూనిట్ గా కావాలి, అన్ని కులాలు యూనిట్ కావాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. బీసీ కుల సోదరులందరికీ పేరున వేదిక మీద ఉన్న వారికి, వేదిక కింద ఉన్న వారికి అభినందనలు తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా ఈ సభలో 95 సంవత్సరాల పూర్వవృద్ధుడు వకీల్ భీమయ్య గారు, స్వతంత్ర సమరయోధుడు, సీనియర్ బీసీ లీడర్, వారికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నారు. అలాగే ఈ సభలో ఉన్నటువంటి మోహన్ బాబు వేదిక మీదకి రాలేనటువంటి మిత్రులందరికీ, నా సహోదరులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా, అలాగే ఈనాటి ముఖ్య అతిథులు మీరందరూ కూడా ఎప్పుడా అని ఆయన మాటలు వినాలని ఎదురు చూస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారికి, ఒట్టే జానయ్య యాదవ్ గారు. ఒట్టే జానయ్య యాదవ్ అంటే సూర్యాపేటలో రెడ్లకు మొత్తం నెక్కర్లు గడిపించినటువంటి వ్యక్తి ఒట్టే జానయ్య యాదవ్.
అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ నేను 2 నిమిషాలు మీ టైం ఎక్కువ ఖరాబ్ చేయను. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో వారసత్వ రాజకీయాన్ని పొందబెడదాం. మహబూబ్ నగర్ జిల్లాలో వారసత్వ రాజకీయాన్ని పొందబెట్టి వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు భవిష్యత్తులో బీసీ బిడ్డలు కలిసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోదాం. అందుకు మనం అందరం కూడా మల్లన్న మద్దతుతోని రాజకీయాలు నడపడానికి సిద్ధంగా ఉందాం. దయచేసి మనం 3వ తరం ఆ కుటుంబాల నుంచే మనం రాజకీయ ప్రాతినిధ్యాన్ని చూస్తున్నాం. అదంతా కూడా కట్టడి చేద్దాం. అదంతా కూడా కట్టడి చేసినప్పుడే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మన బీసీ కులాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, పాలనలో భాగస్వామ్యం జరుగుతుంది. దయచేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రాంగణంలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 55 బీసీ కులాలు ఉంటే దాదాపు 40 బీసీ కులాలు వచ్చినాయి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మద్దతు తెలియజేసినారు. కాబట్టి దయచేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాన్నంతా భవిష్యత్తులో మల్లన్న మద్దతుతో శాసిద్దామని మీ అందరికి కూడా తెలియజేస్తూ దయచేసి బానిసలుగా ఉండొద్దు. మనం పగలంతా మనతోని రాత్రి అక్కడికి పోయే వాళ్ళకు మరొకసారి ముఖ్యంగా మనవి చేస్తున్నా, దయచేసి రాత్రి కూడా మాతోనే ఉండండి మిత్రులారా. దయచేసి మాతోని పగలంతా ముచ్చట్లు పెట్టి రాత్రి పోయి బానిస బతులకు బతకకండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటి నుంచి అన్నా మారండి. మారి మన పిల్లల భవిష్యత్తు తరఫున మల్లన్న మద్దతుని మనం రాజకీయాలు చేద్దాం. దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాదాలు వందనం చేసి చెప్తున్నా, వచ్చే భవిష్యత్ ఎన్నికల్లో బీసీల ఓటు బీసీలకే వేసుకుందాం. ఇప్పటి వరకు చాలు. మనం వేసిన ఓట్లన్నీ కూడా మన తాతలు వేసిరు, మన తండ్రులు వేసిరు, మనం వేసినాం. మన నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు కాపాడతారు. దయచేసి వాడు ఏమి ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం బీసీకి వేసుకుందాం. ఆ నినాదంతో మల్లన్న ఏదైతే కార్యక్రమాన్ని మనకు భవిష్యత్తులో చూపిస్తాడో ఆ భవిష్యత్తు కార్యక్రమం ప్రకారం మనం అందరం కూడా ప్రణాళిక ప్రకారం మనం అందరం ముందుకు పోదాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోవడానికి మల్లన్న మనకు అన్ని వేళలా అండగా ఉంటాడు. ఎందుకంటే మల్లన్నని మీరు చూస్తున్నారు, గత కొంతకాలం నుంచి 10 సంవత్సరాలు వెలమమిట్ట మీద అనేక యుద్ధాలు చేసి అనేక రోజులు జైల్లో ఉండి ఇప్పుడు వచ్చినటువంటి భాగంలో తెలంగాణ వచ్చిన తర్వాత వెలమల్లు వస్తే వెలమల్లు పోయిన తర్వాత రెడ్డోళ్ళు వచ్చినారు. ఆ రెడ్డోళ్ళ మీద కూడా బీసీల కొరకు యుద్ధం ప్రకటించినటువంటి మన మల్లన్నని అనుకునే చేర్చుకుందాం. మల్లన్న ఎక్కడున్నా కూడా మద్దతుని ప్రకటిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు బీసీ సమాజం తరఫున ప్రతి బీసీ కులానికి అభినందనలు తెలియజేస్తూ జై బీసీ, జై మల్లన్న. థ్యాంక్ యూ అన్న. అక్కడ కంటెస్టెడ్ సూర్యాపేట కంటెస్టెడ్ ఎమ్మెల్యే, తర్వాత సూర్యాపేటలో ముచ్చమటలు పట్టించడం చాలా మందికి, ఆయన మాట్లాడితే వేరు కూడా అట్లనే ఉంటుంది లెక్క. మనం ఇవాళ 7-8 దశాబ్దాల తర్వాత ఒక మొగోన్ని ఒక మొనగాన్ని మన జాతి నుంచి చూసి ఆ మొగోని మొనగాని సభ జరుగుతున్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి మన బీసీ బిడ్డలం. అవునా కాదా? అవునా కాదా? నాకు ఆ సౌండ్ అవునట్టుగా అనిపిస్తలే. ఉందా నమ్మకం? ఈ మొగాయన మొనగాడు ఇక్కడ 7-8 దశాబ్దాల నుండి మెజారిటీలమైనటువంటి మనల్ని పరిపాలిస్తూ మనల్ని అనేక రకాల అణచివేతల్లో ఉంచి మనల్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పుట్టిన బిడ్డ కాదా? అరే సౌండ్ రావట్లేదే, నాకు డౌట్ వస్తుంది. మరి నేను నిజంగా ఉండాలా, నేను పారిపోవాలా? ఈ నాయకుని ఏమంటే నేను తిరగాలనా, మళ్ళీ నేను వెళ్ళిపోవాలా? తిరగొచ్చా? మనందరం తిరగొచ్చా? ఉందా? ధైర్యం ఉందా? మన కోసం నిలబడతాడని మరి ఆ నమ్మకం ఉంటే ఆ సౌండ్కు ఈ మహబూబ్ నగర్ జిల్లా కాదు, ఈ రాష్ట్రం అంతా దడదడలాడాలి. ఇప్పుడు మల్లన్న బయటకు వచ్చిన కాంచి ఏ రకంగానైతే ఈ నిద్రపోతున్నట్టుంది. మా వాళ్ళకి ఆకలి అవుతుందో నిద్ర వస్తుందో మరి. మీరు ఆ సౌండ్ వినిపిస్తేనే నేను మాట్లాడతా. ఇంకా గంట సేపు అయినా మళ్ళా నేనే కూర్చుంటా, నేనే నిలబడతా. ఈ రేకులు లేచిపోవాలి మన సౌండ్కు, మన బీసీల పవర్కు.
ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మన మల్లన్న గారు బయటకు వచ్చిన తర్వాత చాలామంది గుండెల్లో దడదడ దడదడ అనే సౌండే ఈ రాష్ట్రాన్ని షేక్ చేస్తూ ఉంది. మరి వాళ్ళ దడదడనే షేక్ అవుతూ ఉంటే మన గొంతు పెకిలిస్తే ఏం జరుగుతుందో కూడా వాళ్ళ ఆలోచనలు కూడా మరి అంతు చిక్కనటువంటి విధంగా ఇవాళ ఎక్కడ చూసినా మరి ఈ నాయకుని యొక్క చర్చ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి మరి తీన్మార్ మల్లన్న ఉన్నటువంటి వేదిక కావచ్చు, ఆయన ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు, ఎప్పటికప్పుడు ఇట్లా వైబ్రేషన్ రావాలి. ఎందుకంటే ఆయన మనకు మామూలుగా వచ్చినటువంటి వరం కాదు. 7-8 దశాబ్దాల నుండి మనకు జరుగుతున్నటువంటి అన్యాయానికి చరమగీతం పాడనీకి భగవంతుడు ఇచ్చినటువంటి బిడ్డ తీన్మార్ మల్లన్న. అందుకే మన వాయిస్ అంతా బలంగా ఉండాలి, మరి అంతే గట్టిగా నినదించాలి. మరి ఆ స్లోగను ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలకు మరి ముచ్చెమటలు పట్టించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈనాడు మహబూబ్ నగర్ గడ్డ మీద బీసీ ఎంబీసీ వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ మరి అలా ఆ యొక్క సభకు ముఖ్య అతిథులుగా మరి మల్లన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఏర్పాటు చేసినటువంటి సభ నిర్వాహకుడు సోదరుడు మరి రవి ముదిరాజు గారికి, అదేవిధంగా మరి పెద్దలు మల్లన్న గారికి, వేదిక మీద ఉండబడినటువంటి మన ఎంబీసీ బీసీ కులాల నుంచి మరి బాధ్యతగా మరి సమావేశానికి సభకు మనల్ందరినీ కూడా తీసుకొచ్చినటువంటి మిత్రులకు, మరి వేదిక ముందు ఉండబడినటువంటి బీసీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా గత 40-50 సంవత్సరాల నుండి అనేక మంది బీసీల కోసం, బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ నాయకుల గురించి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ నాయకులు గతంలో అనేక మంది బీసీ నాయకులు వచ్చిర్రు, మరి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ ఈనాడు తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత మరి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం మరి మనం అందరం కూడా వింటా ఉన్నాం. ఏందట అంటే తీన్మార్ మల్లన్న మా అగ్రవర్ణాలు ఎట్లా తిడతాడంటారు. అరే భయ్ 70-80 ఏళ్ళ నుంచి మనల్ని దోపిడీ చేసుకొని తింటుంటే తప్పులేదు. మరి 70-80 ఏళ్ళ నుండి మా జాతి బిడ్డలు మీకు ఓట్లేస్తూ ఉంటే మీరు అధికారాన్ని అందుకొని మరి మా జాతుల్ని నేటి వరకు కూడా రేషన్ కార్డు కోసమో, పెన్షన్ కోసమో, ఇందిరమ్మ ఇల్లు కోసమో, ఆరోగ్యశ్రీ కార్డు కోసమో మరి చేతులు దాచేటటువంటి స్థితిలో ఉంచినటువంటి మరి అగ్రవర్ణ నాయకుల్ని మనం ఏ రకంగా గౌరవించుకోవాలనో మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చిందా రాలేదా? కాబట్టి సోదరులారా, ఇవాళ 70-80 ఏళ్లలో మన జాతుల నుంచి కూడా అనేక మంది బీఫాముల మీద పోయి ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, ఎంపీలు అయినటువంటి సందర్భం. కానీ ఎక్కడన్నా ఒకడు గొంతిప్పితే వానికి రెండోసారి వచ్చేసరికల్లా బీఫామ్ రాదు. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి బీఫామ్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మనం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి మనల్ని మరి వాళ్ళ బీఫామ్ల కాడనే ఉంచి మరి ఈసారి బీఫామ్ ఇచ్చినోడు కులానికో లేకుండా మతానికో వర్గానికో వాళ్ళ జాతికో హక్కులు ఉన్నాయి, వాళ్ళకు కావాల్సినటువంటి రైట్స్ రావాలని మాట్లాడితే బీఫామ్లతో తొక్కేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ వర్గాలుండి రేపు భవిష్యత్తులో నాకు బీఫామ్ రాకపోతే మరి నా బతికేంది, నా కుటుంబం ఏందని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మరి బీఫామ్ని, ఏ ఫామ్ని, ఆ పార్టీని కూడా చిటకన వేలు మీద పెట్టి వాళ్ళ ఇక్కడ ఉండబడినటువంటి సగానికి పైన ఉండబడినటువంటి నా వర్గాల అభ్యున్నతే నాకు ముఖ్యం, వాళ్ళ యొక్క అభివృద్ధి నాకు ముఖ్యం, వాళ్లకు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం రావడమే ముఖ్యమని ఇవాళ ముందుకు వచ్చినటువంటి నాయకుడు మరి మన తీన్మార్ మల్లన్న. మరి ఆ తీన్మార్ మల్లన్నని ఇవాళ ఇప్పటి వరకు కూడా ఏ అగ్రవర్ణ నాయకుడు కూడా మరి ఓర్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకయా అంటే 70-80 ఏళ్ళ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినటువంటి చందంగా ఈ జాతికి జరుగుతున్నటువంటి అనేక రకాల అన్యాయాల మీద, కుట్రల మీద ఇవాళ పొద్దుగాల 6 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 12 గంటల వరకు కూడా ఎక్కడ మాట్లాడినా, ఎవరితో కొట్లాట చేసినా నా జాతుల యొక్క అన్యాయాల మీద, నా జాతికి జరుగుతున్నటువంటి దౌర్భాగ్యాల మీద మాట్లాడటానికి వచ్చినటువంటి నాయకుడు మరి మన తీన్మార్ మల్లన్న. మరి వాళ్ళందరి నాయకుల మాదిరిగానే
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరి నాకు ఆ విలాసవంతమైనటువంటి జీవితం ఉంటే చాలనుకుంటే ఇవాళ మన జాతి మనుగడ ముందలికి పోతుందా? మళ్ళా మరొక 70-80 ఏళ్ళు మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదా ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది బీసీలు ఉన్నారు. మల్లన్న మీద జరుగుతున్నటువంటి దాడి మీద ముక్కుమడిగా దాడి జరిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా అని వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి సోదరులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనం చూసినాం 1960 నుంచి కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక పోరాటాలు జరిగిన తర్వాత ఒక నాయకుడు దాని మీద నిబద్ధతోనే నిలబడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం అందరం కలిసి సాధించుకున్నటువంటి చరిత్ర. కాబట్టి ఇవాళ 70-80 ఏళ్ళ తర్వాత ఒక బీసీల పక్షాన కొట్లాడేటటువంటి గొంతుగా వాస్తవాలను వివరించేటటువంటి దమ్మున్నటువంటి ఒక జర్నలిస్టుగా మరి అందరినీ ఏకం చేసేటటువంటి నాయకత్వం కలిసినటువంటి నాయకుడుగా మరి ఇవి అన్ని రకాల కలయికలు కలుపుకొని వచ్చినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న నాయకత్వాన్ని ఎక్కడ ఎవడు శంసించినా ఎవడు సంశయించినా వానికి సమాధానం చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సగానికి పైన ఉండబడినటువంటి మన జాతులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి సందర్భం వచ్చిందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి ఇంకొక ప్రమాదం పొంచి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఈ 7-8 దశాబ్దాల నుండి అగ్రవర్ణ పాలకులు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఏ గ్రామానికి పోయినా వాళ్ళ అవసరాలు మన జాతులకు ఉంటాయి. 100 మంది మనం ఉంటే ఒక్కడు మన నాయకుని తప్పనిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి కుట్రలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, అవకాశం ఉన్న కాడ విభేదించాలి, లేని కాడ గమ్ము నుండి అయినా చివరిగా అన్నం నినాదం ఏదైతే జరుగుతూ ఉందో మన ఓటు మనకు ఇవాళ సగానికి పైన ఉండబడినటువంటి మన అందరం ఓటు కాడ ఐక్యమైతే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి వాస్తవాన్ని మనం ప్రచారం చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మళ్ళీ ఒక మాట చెప్తా ఉంటూ రేట్ల ఓటు మాకొద్దు, దాని వెనక ఎంత పెద్ద చరిత్ర ఉందో మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ గ్రామానికి పోయినా ఏ ఊరికి పోయినా ఎంబీసీలు బీసీలు మనం అందరం ఏకమైతే సగానికి పైన ఉంటాం. మరి మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళు 2-3 కుటుంబాల కంటే ఎక్కువ ఉండవు. కానీ మనం వాళ్ళ ఓట్లు వద్దన్న తర్వాత మా ఓట్లు వద్దని మీ ఓటు ఎట్లా నాయకుడు అవుతాడే అంటా ఉన్నారు. కానీ మరి మనం ఎట్లా నాయకత్వం వహిస్తామో, ఎందుకు నాయకులం కామో మన వాళ్ళకి వివరించాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి సోదరులారా, ఇవాళ తీన్మార్ మల్లన్న అనేటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ ఎంబీసీ వర్గాల మీద ఉంది. ఇక్కడ చైతన్యవంతులై ఇవాళ మహబూబ్ గడ్డ మీద ఇవాళ అగ్రవర్ణ పాలకులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎదిరించి తీన్మార్ మల్లన్న వస్తుందంటే మీరు నిర్భయంగా ఇవాళ స్వాగతం పలికి ఇంత పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నటువంటి మీ చైతన్యాన్ని మీరు ప్రజల్లోకి తీసుకుపోయి భవిష్యత్తులో మనం 2028లో మన ఓట్లు మనం వేసుకొని తీన్మార్ మల్లన్న నాయకత్వమే మనకి ఇంకా రెండో నాయకుడు లేడు. ఇవాళ ఎక్కడో మూలకు పండుకున్న నాయకులందరూ వచ్చి నేను కూడా నాయకత్వం వహిస్తానేటటువంటి ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మనం బయటకు వచ్చినాం. ఇవాళ ఈ కష్టకాలంలో ఆ పార్టీలను వదులుకొని ఆయన విలాసవంతమైనటువంటి జీవితాలు వదులుకొని ఈ జాతుల కోసం దేనికైనా సిద్ధం అనేటటువంటి విధంగా ఇవాళ మన ముందుకు వచ్చింది. కాబట్టి మరి మనం అందరం కూడా ఈ భావాన్ని ఈ భావజాల వ్యాప్తిని కింది స్థాయిలోకి తీసుకుపోయి తీన్మార్ మల్లన్న నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తులో 2028లో మనకు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి బీసీల మళ్ళా కదెందుకు రవి అవసరం అయిపోయినాక డిస్టర్బ్ అవుతుంది రవి. ఇగో ఆగండి డిస్టర్బ్ అవుతుందా? జానా తీసుకో లోపలికి లోపల ఇట్రా. చలో చలో మెల్ల మెల్ల
కూర్చో. హలో ఇగో తర్వాతనే అయిపోయేటప్పుడు లైవ్లో అయిపోయేటప్పుడు మాని భాయ్ సాబ్ కూర్చోండి భాయ్ సాబ్. ఈ మైక్ పనిచేస్తుందా ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అంటేనేమో నేను ఏమైనా ఆల్టర్నేట్ చేస్తాను. పక్కా పనిచేస్తుంది కదా. కొద్దిగా కూర్చోవాలి భయ్యా, కూర్చోవాలి కదా. కూర్చోండి కూర్చోబోయ్ కూర్చో అటు కూర్చోబోండి. సన్మానాలు శాలువాలు కండువాలు ఏమైనా ఉంటే అట్లా పెట్టుకుని చేరు. పాలమూరు జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు రవి ముదిరాజ్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిరంతరం దగ్గరుండి పర్యవేక్షిస్తూ వస్తున్నటువంటి అన్న సూర్యారావు గారికి, అలాగే బీసీల రాజ్యం తెచ్చే వరకు పోరాటాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదంటూ నాతో పాటు రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి బీసీల ముందు బిడ్డ టైగర్ ఒట్టె జానయ్య యాదవ్ గారికి, అలాగే ఈ జిల్లాకు సంబంధించినటువంటి మల్లన్న టీం బాధ్యులైనటువంటి విజయుడు గారికి, శివవీర్ గారికి, సతీష్ గారికి, రాములు గారికి, ప్రవీణ్ గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి సోదరులు జైపాల్ గారికి, శివన్న గారికి, పురుషోత్తం గారికి, రాజు గారికి, లలితక్క గారికి, అలాగే పురుషోత్తం రజక సంఘం గారికి, మల్లేశం గారికి, దుర్గేష్ గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటేష్ గారికి, విజయ్ కుమార్ గారికి, రిటైర్డ్ డిఓ గారు చాలా అద్భుతంగా మాట్లాడినారు, అలాగే వెంకటరాములు గారికి, ప్రేమ్ సాగర్ గారికి, వెంకటయ్య గారికి, అలాగే ఇక్కడ ఈ సభను చూడడానికి చూసి నైతిక మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి మన ముందు బిడ్డ మన బీసీల కోసం పరితపించే వకీల్ భీమన్న గారికి, అలాగే ప్రేమ్ సాగర్ గారికి, శ్రీనివాస్ సాగర్ గారికి, రిటైర్డ్ జిహెచ్ఎం గారు, అలాగే ప్రణీత్ చంద్ గారికి, మోహన్ గారికి, ప్రభాకర్ గారికి, నారాయణ యాదవ్ గారికి ఇంటలెక్చువల్ ఫోరం, అలాగే బుగ్గన్న గారికి, విజయ్ కుమార్ గారికి, రాజు గారికి, మల్లేష్ యాదవ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఆచారి గారికి, సోదరి నిర్మల గారికి, షేక్ అబ్దుల్ జహాంగీర్ గారికి, నవీన్ కుమార్ గారికి, బాలరాజ్ వైస్ ఎంపీపీ గారికి, ఇక్కడ ఆయన చెప్పాలా పక్క మా సోదరుడు యాదన్న గారికి, అలాగే మా సోదరిమణులందరికీ, శ్రీనివాస్ సాగర్ గారికి, అలాగే రాముల్ నాయకు చెప్పినాం ఫస్ట్, అలాగే నా సోదరుడు ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి ఇంకొక బిడ్డ శివ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి నా మిత్రుడు సుదర్శన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు, కుల సంఘాల నాయకులకు, బీసీ సంఘాల నాయకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి నాతో పాటు మీరు ఒక నినాదం అనాలి, అన్న తర్వాత మన స్పీచ్ స్టార్ట్ చేసుకుందాం. అమర హే ఎర్ర సత్యమన్న, అమర హే ఎర్ర సత్యమన్న, అమర హే ఎర్ర సత్యమన్న, జై బీసీ. ఆ పేరు ఇంటే ఒకరు ఇడ 4 రోజులు నిద్రలేపోరు. ఎర్ర సత్యం అన్న పేరు ఇంటే ఎట్లా చనిపోయింది సత్యమన్న, ఎర్ర సత్యమన్న ఎట్లా చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు, ఎవరు చంపిర్రు,
ఎవరు చంపిర్రు? మా భీమన్న చెప్పాలి, ఎవరు చంపిరే? మైకి భీమన్నకు మైకి. భీమన్నను మించిన సాక్ష్యం ఉన్నదా ఇంకా బీసీ ఉద్యమానికి? కూర్చోయే. ఎవరు చంపిరు భీమన్న ఎర్ర సత్యమన్నని? బీసీ 50-60 ఏళ్ళ నుండి నేను బీసీలకై సేవ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా వయసు 97 సంవత్సరాలు. 97 ఏళ్ళు. చప్పట్లు కొట్టండి. 97 సంవత్సరాల వయసులో వచ్చి బీసీ ఉద్యమంలో కూర్చున్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ దోస్తు తీసుకొచ్చి ఇక్కడ బునియాది చేయించినాను. అప్పటి నుంచి మరి జరుగుతూ ఉన్నది. ఫ్రీడమ్ ఫైటర్లు. నేను చెప్పింది అర్థమైందానే? ఎర్ర సత్యం అన్న ఎట్లా చచ్చిపోయాడు వినిపిస్తుందా? ఎర్ర సత్యం అన్న ఎట్లా చచ్చిపోయిండు? అది కాదులే, అంటే కొద్దిగా చెవులు అంటే వినిపించే పరిస్థితి లేదు. ఎర్ర సత్యం అన్నని మీరు కూర్చోండి బైసం. ఎర్ర సత్యం ఆ మైక్ తీసుకో అయ్యా బాబు తీసుకో. ఓకే చాలు. మీరు కూర్చోండి. ఎర్ర సత్యం అన్న ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టినటువంటి ముదిరాజు సింహం, మన బీసీ సింహం. ఆ సింహాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక దొంగచాటున దొడ్డిదారిన కాల్చి చంపినటువంటి దుర్మార్గులు ఎవరయ్యా? వాళ్ళట ఎర్ర సత్యం అన్న ఆశయాన్ని నెరవేరుస్తారట. ఇప్పుడు మళ్ళా ఎర్ర సత్యం అన్నని బుల్లెట్లతోని కాల్చి చంపినటువంటి వ్యక్తులు ఎర్ర సత్యం అన్న ఆశయాలు నెరవేరుస్తామని వచ్చిరు. మళ్ళా ఇలా నేను చెప్పదలుచుకున్నా నా బీసీ సోదరులకు, నా సోదరిమణులకు, అక్కలకు, అందరికీ అక్కడ డికే అరుణ గారు ఎన్ని పార్టీలు మారింది? వైసం 4-5 పార్టీలు మారిందా? ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు? ఆయన 3 మారిండు కదా. అక్కడ కృష్ణమోహన్ గారు ఎన్ని పార్టీలు మారిండు? అవునా? ఇక్కడ కొడంగల్ కాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మారిండు? ఆయనకు శాతనైన కాడికి ఆయన 5-6 మారిండు. అవునా? వీళ్ళందరూ పార్టీలు మారి ఏడికి పోతున్నారు? వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారు? ఏడ అధికారం ఉంటే ఆడికి వెళ్ళిపోతున్నారు. ఏడ అధికారం ఉంటే ఆడికి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకంటే అధికారం ఉన్న కాడ మాత్రమే వీళ్ళు అన్నం తిని బతకగలుగుతారు. ఇక మన బీసీలు ఏం సంగతే? నేను 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మారేది ముచ్చటే లేదు అంటాడు ఈయన. నేను 40 ఏళ్ళు అయినా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఇగో మా పెద్దన్నట్టు చెప్పాను. ఆయన ఒక ఆయన నాది ఎర్రజెండనే, నేను దచ్చదాకా అదే అంటాడు. వాళ్ళేమో పార్టీలు మారుకుంటా అధికారం ఏడుంటే ఆడ వాలిపోతా ఉంటే నువ్వు ఆడకు పట్టుకొని ఆ జెండాలు పట్టుకొని అలా పార్టీల జెండాలు పట్టుకొని భుజాలన్నీ కాయలు కాసేటట్టు తిరుగుకుంటా మనమా? మరి ఇన్ని పార్టీలు మారేట్టు పోయారు కదా.
రేపు పొద్దుగల ఈ పాలమూరు జిల్లాలో బీసీ ఉద్యమం ఉప్పెన్నలాగా లేవంగానే వచ్చి మళ్ళీ ఈడికి కూడా వస్తారు. ఈడికి కూడా వచ్చి మేము కావేంకైతామే, మేము బీసీలమే అంటారు. మళ్ళా అంటారు రేపు పొద్దుగాల. అందుకే మా దర్వాజాలు బంద్ అయిపోయినాయి. బీసీలమంతా ఒక దిక్కు, పిడికెడు మంది లేని మీరు ఒక దిక్కుగా. ఈ పాలమూరులో ఇది బీసీ చైతన్య రాజకీయ చైతన్య సదస్సు కాదు, ఇది రెడ్లకు మనకు విడాకుల సదస్సు. ఇది వాళ్లకు మనకు విడాకులు. ఇవాళ విడాకులు ఇచ్చుకుంటా ఉన్నాం. మీ సోపతి మాకొద్దు. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఏం చేసిరయో? ఈడ కూర్చున్నటువంటి మా బీసీల తలలకు ఒక్కొక్క తలకాయకు 4 లక్షల అప్పు తయారు చేసి పెట్టారు. కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు బలగొచ్చినట్టుగా మనము పరిపాలన చేయరాబాయ్ అని చెప్పి వీళ్ళకిస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇవాళ మన బీసీ బిడ్డ, మన గౌళ్ళ బిడ్డ, మన ముదిరాజ్ బిడ్డ, మన ఎంబీసీ బిడ్డను ఆ తల్లుల కడుపులలో పెరుగుతున్న పిండాల మీద కూడా లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టి వీళ్ళకి చేత కాదు పరిపాలన. మన పొలం కౌలుకిస్తాం ఎవరికన్నా, మనం బాయికాడ జీతగాన్ని పెట్టుకుంటాం. వారికి పని చక్కగా రానప్పుడు ఏం చేస్తాం? ఇక నువ్వు జారిపోరాబాయి, నువ్వు ఏమనుకోవు అని చెప్పి ఇంకో జీతగాన్ని పెట్టుకుంటావు. అవునా? మరి వీళ్ళు జీతగాలే కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కౌలుకి ఇచ్చినాం కదా. కౌలుకిస్తే బాయికాడున్న నాగలు అమ్ముకొచ్చుకుంటారు, బాయికాడున్న గడ్డ అమ్ముకొచ్చుకుంటారు, బాయికాడున్నటువంటి కూరగాయలన్నీ దొంగతనంగా అమ్ముకొచ్చుకుంటావు. అమ్ముకొచ్చి మీదికెళ్ళి బాయిని కూడా ఎవరికో తాకట్టు పెట్టి వచ్చింది. ఇవాళ అమ్మలక్కలు చాలా ఎంత విచిత్రమైన మాట అంటే, మనల్నంట మన బీసీలనట కోటీశ్వరులను చేస్తా అని చెప్తా ఉన్నాడు సీఎం గారు. కోటీశ్వరులంట. కోటీశ్వరులను చేయాలంటే సంపద ఎవరికి పంచాలి? బీసీలకు కదా పంచాల్సింది. అప్పులు మనకు పంచి ఆస్తులు వాళ్ళు తీసుకొని మనని కోటీశ్వరులు చేస్తారట. ముద్రా లోన్లని వస్తాయి తల్లి. ముద్రా లోన్లలో మొత్తం 2000 కోట్ల రూపాయల లోన్లు వంచారు. మొన్న 2000 కోట్ల లోన్లు వంచితే 1400 కోట్లు ఈ రేడియోల పిల్లలు వాళ్ళే తీసుకున్నారు పుణ్యానికి. 1400 కోట్ల రూపాయలు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే తీసుకున్నారు. మన పేదోళ్లకు, మన బీసీ వాళ్లకు చాలా తక్కువ దొరికింది. 100కి 62% ఉన్న మనకేమో 400 కోట్లు, 100కి 7 లేనటువంటి వాళ్లకు 1400 కోట్లట. ఎవరిని కోటీశ్వరులను చేస్తావు? 70 ఏళ్ల సంధివే డైలాగులు, 70 ఏళ్ల సంధివే డైలాగులు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాడు, నేను నల్లమల నుంచి వచ్చిన అంటాడు. నల్లమలలో చెట్టు, చేమ, పుట్ట, పురుగు అన్ని తెలుసు నాకు అంటాడు. ఆ టన్నెల్లో చిక్కిపోయినాడు 14 రోజులే వాళ్ళు జాడలేదు ఇదివరదాకా. 70 ఏళ్ల సంధి మనని పైకి తీసుకొస్తా అని చెప్పినాడు. 14 రోజుల సంధి శవాలను బయటికి తీసుకురాలేకపోతా ఉన్నాడు. ఇది ఈయన పర్ఫార్మెన్స్. ఎందుకు మేము ఆ టన్నెల్లో చిక్కిపోయింది మా పేద వర్గాల బిడ్డలు, మా బీసీ బిడ్డలు కాబట్టి మీకు లెక్క లేకుండా పోయింది. అదే టన్నెల్లో ఓ మంత్రి ఇరికిపోతేనో, ఓ రెడ్డి ఎమ్మెల్యే ఇరికిపోతే కూలగొట్ట పోదురా? ఇదివరకే ధ్వంసం చేయకపోదురా? మరి పేదోడి ప్రాణానికి మీరు ఇస్తున్న విలువ ఇదా? ఇదే పాలమూరు జిల్లాలో మీరే కదా ఏలుబడి చేయబట్టింది. 14 నియోజకవర్గాలుంటే 14 నియోజకవర్గాలలో 9 మీరే కుర్చేసుకొని కూర్చుంటుంది. ఈ పార్టీల టికెట్ రాకపోతే అటు జంప్ అవుతాడు, అటు రాకపోతే అటు జంప్ అవుతాడు, ఇటు రాకపోతే ఇటు జంప్ అవుతాడు. ఈ పార్టీలు మారేటోళ్ళు వీళ్ళు మనకు చెప్తా ఉంటారు, మనమంతా బీసీలంతా పార్టీలు మారొద్దు, మీరు అట్లనే ఉండాలని. నేను చెప్తా ఉన్నా, బీసీ ప్రజాప్రతినిధులారా,
ఎక్కడ అవకాశం ఉన్న వెళ్ళిపోతూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. జనరల్ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయండి. తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా మీ గెలుపులో భాగస్వామ్యం తీసుకుంటాడు. ఖచ్చితంగా అన్ని జనరల్ సీట్లలో గెలవాలి. మీరు 9 గెలిచిరు కదా, 9 మంది రెడ్లూరు కదా, ఇదే పాలమూరు నేను చెప్తా ఉన్నా. 2028లో ఒక్కడి గెలిచి చూపెట్టరు. మీరు ఇక చూద్దాం, ఒక్కడి గెలిచి చూపెట్టరు ఈ పాలమూరు నుంచి. ఈ 14 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ 2 పోతాయి. అచ్చంపేట, అలంపూర్ ఈ 2 పోతే ఇక 12 మిగులుతాయి. ఈ 12లలో 12 నియోజకవర్గాల్లో 10 మంది మీరే ఉన్నారు కదా, మీరు కాపాడుకోరు. దాన్ని చూద్దాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటై నేను రాష్ట్రమంతా తిరిగి బీసీలను చైతన్యవంతం చేసి బీసీ ప్రజల మన కొంపలు అంటుకుంటున్నాయి. 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే సగం తీసుకుంటామా లేదా? సగం. మరి 100కి 60 మంది ఉన్న మనకేమో 9,000 కోట్లట. 100కి 60 మంది ఉన్నోడికి 100కి 6 లేనోడు 60,000 కోట్లు తీసుకొని తింటా ఉన్నాడు. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మీ ఓట్లు మీరేసుకోరు నాయన, మాకొద్దు. అందుకే తీన్మార్ మల్లన్న ఒకటే మాట చెప్పిండు, నాకు రెడ్డిల ఓటు వద్దు. మీకు దమ్ముంటే నాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురు చూద్దాం. మీరు బీసీలలో నాయకులు ఆడున్నారా అంటారు. వీళ్ళు కాదా? ఒక్కసారి లేవు. వీళ్ళు కాదా మహబూబ్ నగర్ జిల్లాలో? వీళ్ళు కాదా నాయకులు? చూపిస్తారా మీ దాంట్లోకి ఇట్లా 10 మందిని? మా పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ దానికి 30 మంది ఉన్నారు. ఇక మిగులుతారు మంది, ఇంతమంది ఉన్నారు. ఈయన ఎప్పుడు కావాలి ఎమ్మెల్యే? ఏ రోజు అయ్యేది ఉండే? ఎందుకు కాలే? ఈసారి ఎందుకు గారో చూస్తాం. కూర్చోండి పైసా. మా తాను నాయకత్వం లేదు, మా వాళ్ళు పనికిరారని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను మహిళా సోదరిమణులకు మైక్ ఇవ్వమని చెప్పిన. ఎందుకంటే అక్క 33% రిజర్వేషన్ వస్తుంది. ఈ 33%లో దాదాపుగా 4 సీట్లు మహిళలకే వస్తా ఉన్నాయి పాలమూరు జిల్లాలో. ఈ 4 ఇట్లలో 4 నా ముదిరాజు బిడ్డలు నిలబడాలి. నా పద్మశాలి, గౌడ, మున్నూరు కాపు, నా ఎంబీసీ బిడ్డలు, బీసీ బిడ్డలు, ఆడబిడ్డలు నిలబడాలి. ఈ సీట్లలో వాళ్ళని చిత్తుగా ఓడగొట్టాలి. పిడికేడు మంది లేని మీరే ఇలా రాష్ట్రం మాది, సంపద మాదని తిరుగుతుంటే ఇంతమందిని 2 కోట్ల మంది మీ భూమి మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న మమ్మల్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసినావు. ఎవరు గీనే ఉంటాడు? చిన్నారెడ్డి వనపర్తి కాడ. ఆ తెలివిలేదు, మానలేదు. ఆ బుక్కులు ఏముంటుందో కూడా తెలియదు ఆయన. ఈ తెలివిరాని సన్నాసులంతా, ఈ తెలివి లేని వాళ్ళంతా మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే అలగబడరు. ఇక్కడ గూడెం మైపాల్ ఏమన్నాడా? కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చిపెట్టి ఇదే చిన్నారెడ్డి, తూడి మెగారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టేనా? ఈ రెండోళ్ళు ఏమనుకున్నా ఏం కాదట, కానీ బీసీలు అయితే ఏమనొద్దట. అందుకే ఏమైంది మొన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీని పండబెట్టి కసరగక్కేదాకా దొక్కింది. అయిపోయాడా? ఆడ ఓడిపోయా. ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిరు? ఓ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిరు. ఆ బీసీని చూపెట్టి ఇంకో ఓసీని కూడా గెలిపించుకున్నారు. వాళ్ళ ఉపాయం వాళ్ళు చేసిరు. ఎన్నడన్నా నేను మా భీమాన్ని అడుగుతా ఉన్నా, 70 ఏళ్ల సంధి బీసీ సీఎం అని ఎప్పుడన్నా అన్నదా? మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోట్లకే అనిపించిందా లేదా? 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు. అది 100% సత్యం. ఇక జరాగు పెద్ద ఇక
బీసీలు ఏడ కలిసి ఉంటారయ్యా, ఏడ కూడతారా అని ఇక చూడరు ఇగో ఎట్లా కూడరు. పంచనాలు నిండా కూర్చున్నారు చూడరు ఇగో ఎంత మంచిగా కూర్చున్నారే మేము అంతా కలిసిమెలిసిగా. ఈ చూస్తే ఇప్పుడు అలా నిద్ర పట్టది, అమ్మ కలిసిర్రా, ఈ బీసీలు కలిసిర్రా నిద్ర పోరి గయ్యాల. ఇగో వీళ్ళని కలపొద్దు మల్లన్నా, నువ్వు నీకేం కావాలో చెప్పని అడుగుతురు నాకు. వీళ్ళని కలుపుడు బంద్ చేసి నీకేం కావాలో చెప్పు అంటే మాకు ఆ కుర్చీ కావన్నాయా అని చెప్పిన. బుడ్డ దానికే కొనేస్తారట మనల్ని, బుడ్డ దానికే. ఏ బీసీలే ఉందా 500 రూపాయలు వారేస్తే అమ్ముడు పోతారు అంటుండు. మీకు దమ్ము ఉంటే ఓ 50,000 కోట్లు పెట్టి మల్లన్న కొని చూద్దాం. మల్లన్న కాలిపోటీ కూడా కాదు. ఇదే పక్కన ఉన్నటువంటి జిఎంఆర్, నేను లేకపోతే నీకు గెలిపెక్కడిది జిఎంఆర్, నేను వచ్చి గెలిపిస్తే కదా నువ్వు గెలిచింది. కొత్తకోటలో, హన్వాడలో, మహబూబ్ నగర్లో ఎన్ని చోట్ల ఇన్ని రోజులు మిమ్మల్ని గెలిపించింది సాలయ్యా. మాది మేము మేలుకుంటాం. ఎత్తు పడుకున్నోడు మంచం నిండి ఉంటే లాభం లేదు, పని మంత్రుడు అయి ఉండాలి. వీళ్ళకి రాదు పని. 70 ఏళ్ళు వాటి చూసినా వీళ్ళు పని చేయరు. వీళ్ళు ఏమున్నా ఆస్తులు పెంచుకుంటారు తప్ప వీళ్ళు మన సేవ చేయరు. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం బీసీలో 160% ఉన్నాం. మనవట 160 మంది ఉన్న వాళ్ళకు 27% పాలిస్తారట. 100కి 7 లేరు, వాళ్ళు 10 తీసుకుంటా ఉన్నారు. ఇలా ఉద్యోగాల భర్తీ విషయంలో నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల అనే ప్రేమ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, భారతీయ జనతా పార్టీకి ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ కోటాను ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాక భర్తీ చేస్తుందాం. మీరు దొంగతనంగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉంటే, మా మిత్రుడు దిశాపత్రికలో రాసినటువంటి వార్త నేను కూడా చదివినా. మనకు వాళ్ళకట 8 లక్షలు ఉన్నోనికట ఉద్యోగం ఇచ్చినా తీసుకోవచ్చట, మనకు 2 లక్షలు దాటొద్దట. ఎవడు పేదోడు? ఈ ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాల్సిందే. ఈడబ్ల్యూఎస్ను మీరు రద్దు చేయకపోతే రేపటి బీసీ రాజ్యంలో, బీసీ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలన్నింటినీ మళ్ళీ రికవరీ చేస్తాం. ఈ ఉద్యోగాలు దొంగతనం ఎత్తకపోయిన అన్నింటినీ రద్దు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. డ్రామా ఆడుకుంటా ఎలా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న నిర్మించిన ఉద్యమాలు 100 చూపిస్తా. మీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్లో ఏం ఉద్యమాలు చేసి వచ్చిండా? ఏ ఉద్యమాలు చేయలే. షార్ట్ కట్లో ఆయన శాతనైన కాడికి చీకట్లో పోయి కలుపుకొని వచ్చిండు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమాన్ని అణచాలని చూస్తే అది ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి మాకు సంబంధం లేదు. ఈ 2 కోట్ల మంది గర్జిస్తే ఆ గర్జనకే గుండె ఆగి చచ్చిపోతారు ఇక రేపు పొద్దుగాల. ఈ 2 కోట్ల మంది బీసీ ప్రజలకు మీరు మోసం చేసి ఏమి రేషన్ కార్డు ఎట్లా ఇస్తామంటే 70 ఏళ్ళ సంది పెడుతురా ఈ కంట్రోల్ బువ్వ. మనకు 70 ఏళ్ళ సంది ఇదే కంట్రోల్ బువ్వ. 70 ఏళ్ళ సంది ఇదే మీకు పంది గుడిచెలాసంటి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? ఇంకా ఎన్నేళ్ళు చెప్తారు? ఈసారి మేము మీకు కట్టిస్తాం, మీరు కూర్చోరు సపరేక. అందుకోసమే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి నేను చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. మీకు ఇక్కడ బీసీ జేఏసీ జెండా చూసిరా? ఈ జెండా ఎరుపు పచ్చది ఎందుకు పెట్టినామో తెలుసా? ఎరుపు అంటే కార్మికులు, పచ్చదంటే రైతులు. గీలమే కదా బీసీలం. కార్మికులు కర్షకులే కదా బీసీలు. అందుకోసమే ఈ పవిత్రమైన జెండా పెట్టి తీసుకొచ్చినాం సోదరులారా. ఇందులో త్యాగం ఉంది, ఇందులో ఆవేశం ఉంది, ఇందులో పచ్చదనం కూడా ఉంది. మేము అన్ని కాంక్షిస్తాం.
మా తెరువు ఎవరు వచ్చినా మేమైతే ఎవరి తెరువు ఓం ఫస్ట్. మా తెరువు ఎవడు వచ్చినా కూడా చూస్తూ కూర్చోం. మేము ఎర్ర సత్యమన్న వారసులం, మేము పెళ్లి లలిత వారసులం, మేము చాకలి ఐలమ్మ వారసులం, మేము దొడ్డి కొమరయ్య వారసులం, మేము ప్రొఫెసర్ జయశంకర్ వారసులం, మేము ఈ భీమన్న వారసులం, మేము పండుగల సాయన్న వారసులం. మేము ఇలా మా సొమ్ముతోని మీరు బతుక్కుంటా మమ్మల్ని బిచ్చగాల లెక్క మీకు రేషన్ కార్డు ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తాం, మీ తాత జాగీర్ అంతా అమ్ముకొచ్చి ఇస్తున్నారు మాకు. మీరేమి ఇవ్వాల్సింది లేదు, మేమే తీసుకుంటాం. నీ పావు షేరేందో నువ్వు తీసుకొని పక్క జరుగు, మిగతాది మాదే. నీ పావు షేరేందో నువ్వు తీసుకొని పక్క జరుగు, మిగతాదంతా నాదే, మా బీసీలదే అది. అందుకోసమే పాలమూరు బిడ్డలారా, బీసీ వాదం అంటిందా? వచ్చినట్టేనా? వచ్చినట్టేనా? చేయలేమంటారా? బీసీ వాదం చేయలేవని చెప్పాలి, రెండు చేతులు ఎవరు చెప్పాలి? జై బీసీ, జై బీసీ, జై బీసీ. సోదరులారా, ఇలా ఒక్క చోట స్టార్ట్ చేసి పాలమూరు పల్లెల దాకా బీసీ వాదాన్ని తీసుకురాగలిగినటువంటి నేను మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, 4 ఏళ్ళు ఈ బీసీ వాదాన్ని కాపాడుర్రి. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే, మీ బీసీ వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఆ రోజు మీ బతుకు మారుతుంది ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 సీట్లలో 12 సీట్లు జనరల్ సీట్లలో బీసీలు జెండా ఎగరేయాలి, ఎగరేయపోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక అలాగే ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మా రజక బిడ్డ ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, మా ముదిరాజు బిడ్డ శ్రీహరి, ఇక్కడ శ్రీహరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బీసీ జనాభా ఉన్న ముదిరాజు బిడ్డ మంత్రిగా ఇంకా ఎందుకు అయితలేడని నేను అడుగుతా ఉన్నా. పిడికెడు మంది లేని మీరు ఇక్కడి నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వెలుమోళ్ళు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? ఎక్కడ 5 లక్షలు, 1,02,000, 1,02,000 మంది. ఏడ వార్డు మెంబర్ కూడా గెలవరాలు, వాళ్ళు వేసుకున్నా కూడా. గట్టిగా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సరిపోవాలి ఓట్లు, వాళ్ళకో మంత్రి పదవి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? 10,50,200 మంది ఉన్నారు. 10,50,200 మంది ఉన్నారు. వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే 2 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ కాదు. మరి ముదిరాజులు 30 లక్షల వరకు ఉన్న ముదిరాజు బిడ్డలకు మంత్రి లేడా? ముదిరాజు వాళ్ళ సొమ్ము ఎవరు తిన్నారు అన్నట్టు? ఇప్పుడు ఎవరు తిన్నారు? వాళ్ళే తిన్నారు కదా. మరి మన రజక బిడ్డ 10 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. రెడ్ల కంటే అధిక జనాభా సాకలి రజక బిడ్డలుంది. వాళ్ళు కావద్దా? వాళ్ళు కాలే, ఎటుపోయారు? యాదవులు కాలే. ఇక కులగణన అని చేసిరమ్మా. కులగణన మొన్న చేసిరా? కులగణన చేసేట మీరు ఎంతమంది ఉన్నారో లెక్క తీసి మీకు అంత వంచిస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళు పంచటోళ్ళైరు, మనం తీసుకుంటోళ్ళమైన. కరెక్ట్గా 90 ఏళ్ళ మన నీళ్ళు లెక్క పెడతా అని చెప్పాడు. 90 ఏళ్ళ నుంచి ఈ మాట చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మన బోగస్ లెక్కలు తీసిరు. మన ఇళ్లలో ఉన్న ఒక గొల్లకురు మన్నకు ఆయన మంద 1,00,000 గొర్రెల కలిపితే ఆయన 500 ఆయన తెచ్చుకుంటాడు. మన రజక బిడ్డలు ఇల్లు తిరిగి ఎవ్వరి బట్టలు వాళ్ళవి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారు. ఇంత మంచిగా పంచుకునే తెలివి మా దగ్గర ఉంటే మీ తెలివి లేని వాళ్ళు 90 ఏళ్ళ సంది పంచుతా అని చెప్తా ఉన్నారు మాకు. మా రజకుల తెలివి
మా రజకులకున్న తెలివి ఉన్నదా మీకు? మా గొల్లల బిడ్డ కాళ్ళకున్న తెలివి ఉన్నదా మీకు? మరి తెలివి లేని బాయికాడ జీతగాని పెట్టుకుంటామన్నా. అందుకే ఈ జీతగాళ్ళని తీసేసి మన వ్యవసాయం మనం చేసుకుందాం. మన వ్యవసాయం మనం చేసుకొని రాబోయే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు ముఖ్యమంత్రులుగా, మన బీసీలో 10 మంది మంత్రులు కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందా అసెంబ్లీలో. ఈ పాలమూరు కాడు ఉన్నటువంటి బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా, ఈ బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా, పోయి చూసిరా పోరు సార్, అట్లా పోయి అసెంబ్లీ కాడికి పోయినా పోరి, సీట్లు ఏడున్నాయో చూసుకోరి, పోయినారు అట్లా ఖాళీ ఎందుకుంటారు? మీ ఆడనే ఉన్నాయి, పోయి అట్లా పోయి చూసుకొచ్చుకోరు ఒకసారి, పోయి యాడికి పోవాలి, వస్తాయి మీయే గేట్లు. గేట్లు మూసి అని చేసుకో, మనం ఇంటికాడ గేట్లు మూయామా మళ్ళా వీడి కోర్టుకు వస్తే? అందుకోసమే మీరేం అధైర్యపడకండి. మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఇలా తెగించి కొట్లాడి బరిగీసి నిలబడ్డా. నేను దేనికి డబ్బులకు ఇంకో దానికి లొంగిపోకుండా నాకు నా బీసీలకే వాటా దక్కాలే, నా బీసీ బిడ్డల బతుకులు మారాలని చేయాల ప్రజాక్షేత్రంలో నిలబడ్డా. మీరందరూ కూడా ఇలా మా బిడ్డ మా కోసం కొట్లాడుతున్నాడని చెప్పి ఇలా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బీసీ వాదాన్ని బలపరిచి మేమంతా ఒకటే అనేటువంటి, మాకు పార్టీలు కాదు, మా యుద్ధం బీఫామ్లకు బీసీలకు మధ్య యుద్ధం. ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. మీ తాన బీఫామ్లు ఉండొచ్చు, కానీ మా తాన ఓట్లున్నాయి, మా తాన ఓట్లున్నాయి. అందుకే ఈ బీసీల నినాదం వాటా దక్కాలి, మనకి ఆత్మగౌరవం, అధికారం, హిస్సా ఇజ్జత్ హుకూమత్. బీసీల నినాదం ఏంది? హిస్సా ఇజ్జత్ హుకూమత్, హిస్సా ఇజ్జత్ హుకూమత్, హిస్సా ఇజ్జత్ హుకూమతు. ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటము. ఇది మన తల్లి మీది కొట్లాటకు వస్తే అన్నదమ్ములమంతా ఎట్లా ఒకటైతామో ఇవాళ అన్ని కులాలను కూడా మనం బీసీలమంతా ఒకటి కావాలి. మన సోదరులు ఎంబీసీ కులాలను కూడా కడుపులో పెట్టుకొని పోవాలి. కనీసం 15 మంది ఎంబీసీ బిడ్డలు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అలాగే వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకు బడ్జెట్ కేటాయించాలి. ఇది బీసీ బిడ్డలుగా మనం అందరం బాధ్యత తీసుకోవాల్సినటువంటి రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పాలమూరులో బీసీ యువత చాలా మంది ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీని మొత్తం అన్ని జిల్లాల్లో ఫామ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో కూడా బీసీ జేఏసీ కమిటీని ఫామ్ చేయబోతా ఉన్నాం. వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని సూర్యరావణ దీన్ని ఫాలో చేసి అతి త్వరగా ఈ జిల్లా కమిటీని పూర్తి చేయాల్సిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ యువత వింగు తయారు కావాలి, బీసీ టీచర్ వింగు తయారు కావాలి, బీసీ ఉద్యోగి వింగు తయారు కావాలి, బీసీలకు సంబంధించినటువంటి మహిళా వింగు కూడా తయారు కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరు కూడా సూర్యరావణ గారితో టచ్ లో ఉండండి, ఇటు మా తమ్ముడు రవితో టచ్ లో ఉండండి. మేమంతా కూడా ఈ కమిటీలు వేసి తద్వారా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకుపోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి ఈ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి ఒక మల్లన్న తయారు కావాలి, ప్రతి ఇంటికి ఒక బీసీ నినాదం బయటికి రావాలి, ప్రతి ఇంట్లో నుంచి ఒక ఉద్యమకారుడు బయటికి వెళ్ళాలి. ఈ తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే రీతిలో రేపు పొద్దుగల బీసీ ఉద్యమం ఉండబోతా ఉంది. ఈ ఉద్యమానికి మా అక్కలు మంగళారతి పట్టాలి, మా అన్నలు పిడికిలి చేయబట్టాలి, జై కొట్టాలి. హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్ అని చెప్పి మనమంతా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలారా మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, 4 ఏళ్లలో నీ రాజ్యం వస్తుంది, 4 ఏళ్లలో నీ బతుకు మారే రోజు వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ పిడికిలి బిగించి జై బీసీ, జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు.